స్థానిక సంఘ కాపరి గారికి అలాగే వాక్య సందేశాన్ని మీకు అర్థమయ్యేటువంటి మీ మాతృభాషలో అనువదించి బోధించడానికి వచ్చినటువంటి సాటి దైవజనులకి అలాగే సంఘ పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయందు ఆశ కలిగినటువంటి ఆత్మీయులకి పరిశుద్ధులకి సహోదర సహోదరీమణులందరికీ కూడా పేరు పేరున ಶುಭములు ವಂದನಾಲು ತಿಳಿಯಜೇస్తూ ఉన్నాను. ಈ ಸಭೆಯ ಸಭಾಪಾಲಕರಿಗೆ ಹಾಗೆ ಕನ್ನಡ ತೆಲುಗಿಂದ ಕನ್ನಡ ಭಾಷೆ ತರ್ಜುಮೆ ಮಾಡತಕ್ಕಂಥ ದೈವ ಸೇವಕರಿಗೆ ಸಭೆ ಆಯ್ಕೊಂಡಂತ ಎಲ್ಲರಿಗೆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕಂತ ಆಸೆಯಿಂದ ಬಂದು ಕೂತಿರುವಂತ ಎಲ್ಲರಿಗೆ ಪರಿಶುದ್ಧರಿಗೆ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳು ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, చాలా మంది బాప్తిస్మము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండానే ಬಹುಜನರು ಬಾಪ್ತಿಸ್ಮ ಅಂದರೆ ಏನದು ತಿಳಿದುಕೊಳ್ಳದ ಹಾಗೆ బాప్తిస్మము తీసుకుంటున్నారు. బాప్తిస్మವನ್ನು స్నానವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. బాప్తిస్మము అంటే ఏమిటి అనేటువంటి దాని పరమార్థము తెలుసుకోకుండానే బాప్తిస్మం తీసుకోవటం మూలంగా మనకు బాప్తిస్మం యొక్క ఫలితము ఉండదు. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅಂದರೆ ಏನು ಎಂಬುದನ್ನು ಪರಮಾರ್ಥವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳದ ಹಾಗೆ ದೀಕ್ಷಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಒಳ್ಳೆಯದು ಅಲ್ಲ. చాలా మంది బాప్తిస్మము అనేటువంటిది ఒక తంతుగా నిర్వహిస్తూ ఉంటారు. ಬಹುಜನರು ದೀಕ್ಷಾನ ಅನ್ನುವಂಥದ್ದು ಒಂದು ಆಚಾರವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ఏదైనా ఒక సందర్భాన్ని వాళ్ళు తీసుకొని, ఉదాహరణకి ఒక క్రిస్మస్ అనేటువంటిది కానివ్వండి, ఒక ఈస్టర్ అనేటువంటిది కానివ్వండి, లేదంటే చర్చి ప్రతిష్ట పండుగ కానివ్వండి, లేదంటే పెద్ద బోధకులు వస్తున్నారు అని అనుకున్నప్పుడు కానివ్వండి, అలా దాన్ని అకేషనల్గా భావించి అప్పుడు చాలామంది బాప్తిస్మం తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ಯಾವುದೋ ಒಂದು ಸಂದರ್ಭವನ್ನು ಭಾವಿಸಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ಆಗಲಿ ಅಥವಾ ಈಸ್ಟರ್ ಹಬ್ಬ ಆಗಲಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಅನಬೋಧಕರು ಮುಖ್ಯ ಪ್ರಸಂಗಿಗಳು ಬಂದು ಅವರು ಬಂದಿರೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಆಚಾರ ರೂಪವಾಗಿ ಆ ಒಂದು ದೀಕ್ಷಾನವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. ఇది కూడా సరి అయినటువంటి బాప్తిస్మం కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ಹೀಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಸರಿಯಾದ ದೀಕ್ಷಾನ ಅನ್ನುವಂಥದ್ದು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ದೇವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం. ಬಹುಜನರನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఏంటి అది అనంటే, ಏನಂದರೆ వివాహము చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಅಂದುಕೊಳ್ಳುವಾಗ పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకున్నారా అని అడుగుతారు. ಸೇವಕರು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ರೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾರೆ. కొన్ని డినామినేషన్లలో చదువుకునేటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తారు. ಕೆಲವು ಡಿನಾಮಿನೇಷನ್ಗಳು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡುವಂತ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಆಗಿ ಕೊಡ್ತಾರೆ. ఆ స్కాలర్షిప్లు ఇవ్వాలి అని అంటే మీరు బాప్తిస్మము తీసుకుని ఉండాలి అనే షరతు పెడతారు. ಆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಸಹಾಯವನ್ನು ಬರಬೇಕಾದ್ರೆ ನೀವು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಂಡವರಾಗಿರ್ಬೇಕು ಎಂಬ ಒಂದು ಷರತ್ತನ್ನು ನೀವು ಹೇಳ್ತಾರೆ. చాలా మంది మైనారిటీ శాఖ, ప్రభుత్వ శాఖ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫలాలు కూడా రావాలి అని అన్నప్పుడు అప్పుడు కూడా బాప్తిస్మం సర్టిఫికెట్ అడగటం జరుగుతుంది. ಬಹುಜನರು ಈ ಒಂದು ಮೈನಾರಿಟಿ ಶಾಖದವರಾಗ್ಲಿ ಈ ಒಂದು ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಬೇಕಾದ್ರೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅಲ್ಲಿ ಕೇಳ್ತಾರೆ. చాలా మంది అమాయకత్వం ఎలా ఉంటుంది అని అంటే, ಬಹುಜನರ ಒಂದು ಅಮಾಯಕತ್ವ ಹೇಗಿರ್ತದಂದ್ರೆ, వీరి అవసరార్థమై సంబంధిత పెద్దలను కలిసినప్పుడు ನೀವು ಅರಸರಾಗಿ ಕಲ್ತಿರುವಾಗ నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా అని సదరు పెద్ద అడుగుతాడు. ನೀವು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾರೆ. అప్పుడు బాప్తిస్మం అంటే ఏమిటి అని చెప్పి ఈయన అడుగుతాడు. ದೀಕ್ಷಾನ ಅಂದ್ರೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಅವರು ತಿರುಗಿ ಕೇಳ್ತಾರೆ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥವಾಗ್ತಿದ್ದೇನಾ? ఎవరైతే అవసరార్థమై పెద్ద యుద్ధకి వెళతాడో, ಯಾರಾದರೂ ದೊಡ್ಡವರ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾರೋ అప్పుడు పెద్ద అడుగుతాడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా అని.
ಆ ದೊಡ್ಡವರು ಹಿರಿಯರು ಕೇಳ್ತಾರೆ, ನೀವು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ. అప్పుడు ఆ పిల్లోడు ఆ వ్యక్తి సదరు ఎవరైతే ఉంటారో అతడు బాప్తిస్మా అదేంటి అని అంటాడు. ಆ ಮುಂದಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಆ ಮಕ್ಕಳು ಕೇಳ್ತಾರೆ, ದೀಕ್ಷಾನ ಅದಂದ್ರೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾರೆ. అరే బాప్తిస్మం అంటే నీళ్ళల్లో మునగాలరా అని అంటాడు ఆయన. ಆ ದೀಕ್ಷಾನ ಅಂದ್ರೆ ನೀರಲ್ಲಿ ಮುಳುಗುವುದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. కోసి అంతేనా అయితే ముంచుకో అని ఈయన అంటాడు. ಅಷ್ಟೇನಾ, ಆದ್ರೆ ನಮಗೆ ಮುಳುಗಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఇలా జరుగుతూ ఉంటుంది బాప్తిస్మాల యొక్క తంతులు. ದೀಕ್ಷಾನ ಅಂದ್ರೆ ಹೀಗೆ ನಡೀತಾ ಇರ್ತಾರೆ. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, మనము అలాంటి అమాయకమైనటువంటి స్థితిలో ఉండకూడదు. ನಾವು ಅಂತ ತಿಳಿಲಾರದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬಾರದು. మనము క్రీస్తు యొక్క జ్ఞానపు మాటలు వింటున్నాం. ನಾವು ದೇವರ ಒಂದು ಜ್ಞಾನದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. బాప్తిస్మము తీసుకొని క్రీస్తును ధరించుకుంటున్నాం. ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಂಡು ಕ್ರಿಸ್ತೇಸುವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. జ్ఞాని అయినటువంటి క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, ಜ್ಞಾನಿಯಾದಂತ ಕ್ರಿಸ್ತನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವಂತ ನಾವು జ్ఞానము కలిగినటువంటి వారుగా జీవించాలి. ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఇంతకీ బాప్తిస్మము అనేటువంటి పదము యొక్క అర్థం ఏమిటి? ಇಷ್ಟಕ್ಕೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಅಂದ್ರ ಆ ಪದದ ಒಂದು ಅರ್ಥ ಏನು? ఈ పదము హిబ్రూ భాష నుండి, గ్రీకు భాష నుండి, అరామిక్ భాష నుండి, లాటిన్, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు రకరకాలైనటువంటి భాషలలోనికి అదే పదము ఆ భాషాంతరము జరుగుతూ వస్తున్నది. ದೀಕ್ಷಾಸ್ನಾನ ಅಂದರೆ ಹಿಬ್ರೂ, ಲ್ಯಾಟಿನ್, ಕನ್ನಡ, ಇಂಗ್ಲಿಷ್, ತೆಲುಗು అనేక విధమైన భాషಗಳಿಂದ ఆ పద ಬಂದಿದೆ. అయితే ఆ పదానికి ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటంటే, ఆ పదಕ್ಕೆ ఇರುವಂತ అసలాದ అర్థమేనంటే పాతి పెట్టబడి తిరిగి లేపబడటం, పూర్ణల్పట్టు తిరిగి ఎద్దంతవరు, సమాధి చేయబడి తిరిగి పునరుత్థానము చెందటం, సమాధి ಮಾಡಲ್ಪಟ್ಟು తిరిగి పునరుత్థాన ಹೊಂದಿದವರು. ఇంతకీ బాప్తిస్మం అనేటువంటి దానిని గురించి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, ದೀಕ್ಷಾಸ್ನಾನದ ಬಗ್ಗೆ ಸತ್ಯವೇದ ಹೇಳುವಂತ ಮಾತೇನೆಂದರೆ, ఒకసారి చదవగలిగినటువంటి వాళ్ళందరూ, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ మీ బైబిల్ తెరిచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ಒಂದು ಸಾರಿ ಸತ್ಯವೇದ ಇದ್ದಂತವರೆಲ್ಲರೂ ನಿಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನು ತೆರೆದು ಓದಿ ನೋಡಿರಿ. కొలస్సీలో రాసినటువంటి పత్రిక ಕೊಲಸ್ಸೀದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 12వ వచనం. 2ನೇ ಸಂಧಿ 12ನೇ ವಚನ. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ಕೊಲಸ್ಸೀದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಸಂಧಿ 12ನೇ ವಚನ. అక్కడ ఏమని వ్రాయబడి ఉంటున్నది? అది ಏನಂತ ಬರೆದಿದೆ ಅಂದರೆ, చదవయ్య. మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ನೀವು ಬಾಪ್ತಿಸ್ಮದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಜೊತೆಗೆ ಹುಣ್ಣಲ್ಪಟ್ಟು ಆತನ ಜೊತೆಗೆ ನೀವು ಎದ್ದಿದ್ದೀರಿ. ప్రియులారా, ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఇక్కడ నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ನಾನು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದ್ರೆ, యేసు ప్రభువుల వారు చంపబడ్డారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರು ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన శరీరము సమాధి చేయబడింది. ಆತನ ಶರೀರವು ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. తిరిగి 3వ దినమున లేపబడింది. ತಿರುಗಿ 3ನೇ ದಿವಸದಲ್ಲಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದೆ. 3వ దినమున ఎలా లేపబడింది? 3ನೇ ದಿವಸ ಹೇಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದೆ? మహిమ కలిగినటువంటి శరీరముగా నిరంతరము ఉండేటువంటిదిగా లేపబడింది. మహిమే ఉள்ள శరీరವಾಗಿ నిరంతరము ఇరువంత శరీరವಾಗಿ ఎబ్ಬಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అంటే యేసు దేహము సమాధిలోనికి వెళ్ళింది, తిరిగి సమాధిలో నుండి తిరిగి లేచింది. ಯೇಸು ಸ್ವಾಮಿಯವರ ಶರೀರ ಸಮಾಧಿ ಒಳಗೆ ಹೋಗಿ ಸಮಾಧಿ ಒಳಗಿಂದ ಮತ್ತೆ ತಿರುಗಿ ಎದ್ದಿದೆ. దీనికి సారూప్యంగా ಇದಕ್ಕೆ ಸಾರೂಪ್ಯವಾಗಿ మనము ఏం చెయ్యాలి అనంటే, ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ, మనము అనగా బాప్తిస్మము తీసుకోవాలి అనుకునేటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, ನಾವು ಅಂದ್ರೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತವರು ಮಾಡಬೇಕಾದ ಕೆಲಸವೇನೆಂದರೆ, మనము యుక్త వయస్సులోనికి వచ్చిన నాట నుండి, ನಾವು ಯುಕ್ತ ವಯಸ್ಸಲ್ಲಿ ಬಂದಿರುವ ದಿವಸದಿಂದ తెలుసో తెలియకో, చిన్నవో పెద్దవో రకరకాలైనటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు చేస్తూ ఉంటారు. ತಿಳಿದೋ ತಿಳಿಲಾರದೋ, ಚಿಕ್ಕವೋ ದೊಡ್ಡವೋ ವಿಧ ವಿಧವಾದ ಪಾಪಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. కానీ మన దేవుడు పరిశుద్ధుడు.
ಆದರೆ ನಮ್ಮ ದೇವರು ಪರಿಶುದ್ಧನು. యేసయ్య పరిశుద్ధుడు, ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ಪರಿಶುದ್ಧನು, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಪರಿಶುದ್ಧನು. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మనము, ದೇವರ ಬಳಿಯಿಂದ ಬಂದಿರುವಂತಹ ನಾವು దేవుని యొద్దకు తిరిగి చేరాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. ದೇವರ ಬಳಿಗೆ ತಿರುಗಿ ಸೇರಬೇಕೆಂಬುದೇ ಆತನ ಒಂದು ಕೋರಿಕೆಯಾಗಿದೆ. మరి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಬೇಕೆಂದರೆ దేవుడు పరిశుద్ధుడు కదా. ದೇವರು ಪರಿಶುದ್ಧನಲ್ಲ. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు మనం ఎలా వెళ్ళాలి? ಪರಿಶುದ್ಧವಾದ ದೇವರ ಬಳಿಗೆ ನಾವು ಹೇಗೆ ಹೋಗಬೇಕು? పరిశుద్ధంగానే వెళ్ళాలి. ಪರಿಶುದ್ಧವಾಗಿಯೇ ಹೋಗಬೇಕು. మరి పాపము చేసి పరిశుద్ధులుగా ఉండకుండా ఉన్నాం కదా, మురికితో ఉన్నాం కదా. ಪಾಪ ಮಾಡಿ ಪರಿಶುದ್ಧರಾಗಿ ನಾವು ಮಲಿನವಾಗಿದ್ದೇವಲ್ಲ, ఆ మురికిని మనం ఇప్పుడు కడుక్కోవాలి. ಆ ಮಾಲಿನ್ಯವನ್ನು ಈಗ ನಾವು ತೊಳೆದುಕೊಳ್ಳಬೇಕು. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ಆ ಪಾಪವನ್ನು ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. ఎలా విడిచిపెట్టాలి? ಹೇಗೆ ಬಿಡಬೇಕು? యేసయ్య తన దేహాన్ని విడిచిపెట్టినట్లు ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ತನ್ನ ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟಿದ ಹಾಗೆ మనము కూడా మన పాపాన్ని విడిచిపెట్టాలి. ನಾವು ಕೂಡ ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಬಿಡಬೇಕು. యేసయ్య దేహం చంపబడ్డది, ಯೇಸು ಸ್ವಾಮಿ ಶರೀರ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಿದೆ. మన పాపము కూడా చంపబడాలి. ನಮ್ಮ ಪಾಪಗಳು ಸಹ ಕೊಲ್ಲಲ್ಪಡಬೇಕು. ఆ పాపము సమాధి చేయబడాలి. ಆ ಪಾಪದ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಡಬೇಕು. ఆ చోటు నుండి ಆ ಸ್ಥಳದಿಂದ పరిశుద్ధమైనటువంటి మనస్సు లేపబడాలి. పరిశుద్ధవాదంత మనస్సు ఎప్పిసల్పడಬೇಕು. పాపము సమాధి చేయబడాలి. పాప సమాధి ಮಾಡಲ್ಪಡಬೇಕು. పరిశుద్ధమైనటువంటి మనసుతో మనము తిరిగి లేవాలి. పరిశుద్ధవాద మనసునింದ ನಾವು తిరిగి ఎప్పిసల్పడಬೇಕು. అదే యేసుక్రీస్తుల వారి సమాధికి, పునరుత్థానానికి, అదే విధంగా మనము యొక్క పాపాన్ని విడిచిపెట్టడానికి, పరిశుద్ధతో తిరిగి లేవటానికి ఉన్నటువంటి సారూప్యత. అదే యేసు స్వామిಯವರ ಒಂದು సమాధిಗೆ, పునరుత్థానానికి తిరిగి ఏಳುವುದಕ್ಕೆ ಒಂದು సాదృశ్యವಾಗಿದೆ. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥವಾಗಿದೆ అని ಅಂದುಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఇట్స్ వెరీ సింపుల్. ಇದು ಬಹಳ ಸುಲಭವಾದದ್ದು. యేసయ్య దేహం చంపబడ్డది, యేసు స్వామి శరీర కొల్లల్పట్టిದೆ, మన పాపం చంపబడాలి. ನಮ್ಮ ಪಾಪವು ಕೊಲ್ಲಲ್ಪಡಬೇಕು. యేసయ్య మహిమగల శరీరంతో తిరిగి లేచాడు, యేసు స్వామియವರು మహిమగల శరీరంతో ఎప్పిసల్పట్టిದ್ದಾರೆ. మనము మంచిదైనటువంటి పరిశుద్ధ మనసుతో తిరిగి లేవాలి. ನಾವು ಒಳ್ಳೆ మనసాక్షులరాಗಿ ఎప్పిసల్పడಬೇಕು. ఆయన దేహము ఎందులో సమాధి చేయబడింది, ఎక్కడి నుండి లేపబడింది? ಆತನ ದೇಹವು ಎದರಲ್ಲಿ సమాధి ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ, ఎಲ್ಲಿంದ ఎప్పిసల్పట్టిದೆ? సమాధి అనేటువంటి ఆ సమాధిలో పాతి పెట్టబడింది, ఆ సమాధిలో నుండి తిరిగి లేపబడింది. సమాధి ఎన్నువంత ఆ సమాధియల్లే ఉండల్పట్టిದೆ, అదే సమాధిಯಿಂದ తిరిగి ఎప్పిసల్పట్టిದೆ. ఇప్పుడు మనము మానసికంగా సిద్ధపడి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, ನಾವು ಮಾನಸಿಕವಾಗಿ ಸಿದ್ಧರಾಗಿರುವಂತ ವಿಷಯವೇನೆಂದರೆ, నా మనస్సును, నా పాతదైనటువంటి నా రోత మనస్సును చంపేయాలి. ನಾವು ಹಳೆ ಮನಸ್ಸನ್ನು ಕೊಂದು ಹಾಕಲ್ಪಡಬೇಕು. దాన్ని విడిచిపెట్టాలి. ಅದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. దాన్ని మళ్ళా తాకకూడదు. ಅದನ್ನು ಮುಟ್ಟಬಾರದು. దాన్ని మరలా నేను తీసుకోకూడదు. ಅದನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. దానికి బదులుగా ಅದಕ್ಕೆ తిరిగి నేను పరిశుద్ధ మనస్సును, ನಾನು ಪರಿಶುದ್ಧ ಮನಸ್ಸನ್ನು, క్రీస్తు యేసు లాంటి మనస్సును, ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಂತ ಮನಸ್ಸನ್ನು, దేవునికి నచ్చేటువంటి మనస్సును ದೇವರು ಮೆಚ್ಚುವಂತ ಮನಸ್ಸನ್ನು నేను పొందుకోవాలి. ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. అది కలిగి జీవించాలి. ಅದು ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. భవిష్యత్తు కాలమంతా జీవించాలి. ಭವಿಷ್ಯತ್ತು ಕಾಲವೆಲ್ಲ ಜೀವಿಸಿ పరలోకమునకు చేరేంత వరకు అలాగే జీవించాలి. ಪರಲೋಕದ ಸೇರುವವರೆಗೆ ಹಾಗೆ ಜೀವಿಸಬೇಕು. అది అసలు సిసలైనటువంటి బాప్తిస్మము. ಅದು నిజವಾದ దీక్షాస్నాన. అక్కడ ఆయన దేహం సమాధిలో పాతి పెట్టబడింది, తిరిగి లేపబడింది కదా. ಅಲ್ಲಿ ಆತನ ದೇಹವು ಸಮಾಧಿಯಲ್ಲಿ ಹೂಣಲ್ಪಟ್ಟು ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದೆಯಲ್ಲ. అయితే ఇక్కడ వాస్తవానికి మానసికంగా మనలో ముందు జరగాలి. ఇది నిజಕ್ಕೂ నమ్మಲ್ಲಿ ఇది ಆಗಬೇಕು. ఇది సాదృశ్యంగా కళ్ళ ముందు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, ಇದು ಸಾದೃಶ್ಯವಾಗಿ ನಮ್ಮ ಕಣ್ಣಿನ ಎದುರಿಗೆ ಜರುಗುವಂತ ಪ್ರಕ್ರಿಯೆ ಏನಂದ್ರೆ, నీరు అనేటువంటి దేవదూత సమక్షములో, ನೀರು ಎಂಬ ದೇವದೂತರ ಸಮಕ್ಷದಲ್ಲಿ, అంటే ప్రకృతి అంతా కూడా పంచభూతముల సమ్మేళనము కదా. ప్రకృతి ಎಲ್ಲ పంచభూత సమ్మేళనವಲ್ಲ. అందులో ఒక దేవదూత నీరు, జలముల దేవదూత. ಅದರಲ್ಲಿ ಒಂದು ದೇವದೂತ ನೀರು ಎಂಬ ಜಲಗಳ ದೇವದೂತ. నీవు నిజంగా నీ పాత మనసును విడిచిపెట్టి కొత్త మనసును తీసుకోవాలనేటువంటి ఆశయంతో మునుగుతున్నావా? ನೀವು ನಿಜವಾಗಿ ಹಳೆ ಮನಸ್ಸನ್ನು ಬಿಟ್ಟು
ಹೊಸ ಮನಸ್ಸನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಂತ ಆಶೆ ಮುಳುಗ್ತಾ ಇದೆಯಾ? లేదా ఎవరో చూడాలని నటిస్తూ వేషధారణతో ఏదో యాంత్రికమైనటువంటి మనసుతో మునిగిలేస్తున్నావా? ಯಾರೋ ನನ್ನ ನೋಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಯಾಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ನೋಡಬೇಕಂತ ನೀವು ಮುಳುಗ್ತಾ ಇದ್ದೀರಾ? వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటిది రేపొద్దున యేసయ్య వచ్చినాడు సాక్ష్యము చెప్పటానికి జలములలో బాప్తిస్మము తీసుకోమని చెప్పాడు. నిజకు ఏం సంభవించింది ಎಂಬುದನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ನೀರಿನಾಗ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. నీళ్ళలో మునగటము అనంటే నీళ్ళని మునుగు ಅಂದರೆ అక్కడ సమాధి చేయబడుచున్నాము దాని అర్థం. ಅಲ್ಲಿ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಡ್ತಾ ಇದೆಯಾ ಎಂಬುದು ಅದರ ಅರ್ಥ. తిరిగి లేపబడుచున్నాము అనంటే తిరిగి ఎಬ್ಬಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆಯಾ ಅಂದ್ರೆ పునరుత్థానము చెందుతున్నాము అని దాని అర్థం. పునరుత్థానమని ಹೇಳುತ್ತಾ ಇದೆಯా ಎಂಬುದು ಅದರ ಅರ್ಥ. అయితే ఇక్కడ వాస్తవానికి దేహమును గురించి ఆలోచించకూడదు. ಇಲ್ಲಿ ನಿಜಕ್ಕೂ ದೇಹದ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬಾರದು. మన మనస్సును గురించి ఆలోచించాలి. ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚನೆ, మన హృదయాన్ని గురించి ఆలోచించాలి. ನಮ್ಮ ಹೃದಯದ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚನೆ, మన ఆలోచన గురించి ఆలోచించాలి. ಆ ಆಲೋಚನೆ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ హృదయపు తలంపులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ ఆ జలములలో ఆ మునిగిన క్షణములో విడిచిపెట్టాలి. ಆ ಹೃದಯದ ಮನುಷ್ಯನ ಆಲೋಚನೆ, ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ ಏನೇ ಇರುತ್ತವೋ ಆ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗಿಸಲ್ಪಡಬೇಕು. అదే క్షణములో, ಅದೇ ಕ್ಷಣದಲ್ಲಿ, అదే నీటిలో నుండి ಅದೇ ನೀರಿನೊಳಗಿಂದ క్రొత్తదైనటువంటి ಹೊಸದಾಗಿರುವಂತಹ పరిశుద్ధ మనసుతో ಪರಿಶುದ್ಧ ಮನಸ್ಸಿನಿಂದ తిరిగి లేవాలి. ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡಬೇಕು. ఆ జీవితము చివరి వరకు కొనసాగించాలి. ಆ ಜೀವಿತವು ಕೊನೆವರೆಗೆ ಸಾಗಬೇಕು. అది అసలు సిసలైనటువంటి బాప్తిస్మము. ಅದು నిజವಾದ దీక్షాస్నాన. అంటే బాప్తిస్మముల గురించినటువంటి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం. దీక్షాస్నానದ ಬಗ್ಗೆ సత్యవేద ಹೇಳುವಂತ వాక్య. మరొకసారి దీన్ని బలపరిచేటువంటి మరొక మాటను గనక మనం చూడగలిగినట్లయితే ಇದನ್ನು ಬಲಪಡಿಸುವಂತ ಮತ್ತೊಂದು ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿದೆ ಆದರೆ రోమీలో రాసినటువంటి పత్రిక ರೋಮಾಪುರದವರಿಗೆ ಬಂದ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 6ನೇ ಸಂಧಿ 3ನೇ ವಾಕ್ಯದಿಂದ. రోమీలో రాసినటువంటి పత్రిక ರೋಮಾಪುರದವರಿಗೆ ಬಂದ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయము 6ನೇ ಸಂಧಿ 3వ వచనములో నుండి. 3ನೇ ವಾಕ್ಯದಿಂದ. దయచేసి నా బ్యాగ్ అన్న, నా బ్యాగ్ లో స్పెట్స్ ఉన్నాయి కదా. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో నుండి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡ ನಾವೆಲ್ಲರೂ ಆತನ ಮರಣದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿದ್ದೇವೆ ಎಂದು ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రియವಾದ, ನೀವು ಜಾಗೃತಿಯಿಂದ ಕೇಳಬೇಕು. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಿರುವಂತ ನಾವೆಲ್ಲರೂ. క్రీస్తు యేసులోనికి అంటే దాని అర్థం ఏమిటి? క్రీస్తు యేసువిನಲ್ಲಿ ಅಂದ್ರೆ అర్థమేను? క్రీస్తు యేసు ఏ గుణగణములైతే కలిగి ఉన్నాడో, క్రీస్తు యేసు యా జనరನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఎలాంటి లక్షణాలు స్వభావాలు కలిగి ఉన్నాడో, ఎంత లక్షణಗಳು ಸ್ವಭಾವಗಳು ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೋ, ఆయనది ఎలాంటి మనస్సు, అతనికి ఎంత మనస్సు, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, పరలోకమందున్నటువంటి నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చానని స్పష్టంగా కమిట్మెంట్ కలిగి ఏ విధంగానైతే పలికాడో, ನಾನು ನನ್ನ ಇಷ್ಟವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿಲ್ಲ, ಪರಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಲು ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಸ್ವಾಮಿಯವರು ಹೇಳಿದ್ದಾರೋ, అలా యేసు క్రీస్తును మనము కలిగి ఉండేటువంటి కార్యమది. ಹಾಗೆ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿರುವಂತ ಕಾರ್ಯವದು. ఆయన ఆలోచన మనలో ఉండాలి, ಅಂತ ಆಲೋಚನೆ, ఆయన స్వభావం మనలో ఉండాలి, ಆ ಸ್ವಭಾವ, ఆ లక్షణాలు మనలో ఉండాలి, ಆ ಲಕ್ಷಣಗಳು, ఆ మాట విధానం అలా ఉండాలి, ಆ ಮಾತುಗಳು, ఆ కార్యములు అలాగా ఉండాలి, ಆ ರೀತಿಯಾಗಿ, ఆ విధంగా సమర్పణ కలిగి ఉండాలి, ಆ ವಿಧವಾದ ఆ విధంగా త్యాగము చేయగలగాలి. ತ್ಯಾಗ ಮಾಡಲ್ಪಡಬೇಕು. తండ్రి ఇష్టమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ತಂದೆ ఇష్టమే ప్రధాన లక్ష్యವಾಗಿ, అలాంటి ఆలోచన కలిగే, ಅಂತ ಆಲೋಚನೆ ಉಳ್ಳವರಾಗಿ, అలా నీకు ఇష్టం అయితేనే ಹಾಗೆ ನಿಮಗೆ ಇಷ್ಟವಾದರೆ బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడాలి. ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿರಿ. బాప్తిసమునందు దేవునికి నీవు మాట ఇస్తావు, ದೀಕ್ಷಾಸ್ನಾನದಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀನು ಮಾತು ಕೊಡ್ತೀವಿ. ఇచ్చిన మాట నువ్వు తప్పకూడదు. ಕೊಟ್ಟಿನ ಮಾತನ್ನು ನೀವು ತಪ್ಪಬಾರದು. జీవిత అంతం వరకు దాన్ని కట్టి పెట్టుకొని ఉండాలి. ಜೀವಿತದ ಅಂತ್ಯವರೆಗೂ ಅದನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿರಬೇಕು. క్రీస్తు యేసులోనికి అనంటే
దాని అర్థం అది. ಕ್ರಿಸ್ತು ಯೇಸುವಿನ ಒಳಗೆ ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥವಾದ అంటే బాప్తిసం తీసుకుంటున్నాం అంటే క్రీస్తును ధరించుకుంటున్నాం. బాప్తిసం దీక్షాన ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂದ್ರೆ రెండో మాట ధరించుಕೊಳ್ಳುತ್ತಾ ఇದ್ದೀರಿ. రెండో మాట ఏమున్నదిగా? ಎರಡನೇ ಮಾತು ನೋಡ್ರಿ, ఏమండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అంటే మరణದಲ್ಲಿ ನೀವು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ. ఏమండి, ఒకటేమో క్రీస్తు యేసులోనికి వెళుతున్నాం, మొదలనేమో క్రీస్తు యేసు స్వామి వడిగా ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక రెండవది మరణములోనికి అని అన్నాడు. ಎರಡನೇದು ಮರಣದ ಒಳಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. క్రీస్తు యేసులోనికి నువ్వు ముందు వెళ్ళాలి అని అంటే, క్రీస్తు యేసు స్వామి ಒಳಗೆ ನೀವು ಹೋಗಬೇಕಂದ್ರೆ, క్రీస్తు యేసులోనికి వెళ్ళటానికంటే ముందు క్రీస్తు యేసుನಲ್ಲಿ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ నీవు మరణించాలి. ನೀನು ಮರಣ ಹೊಂದಬೇಕು. అనగా నీ మనస్సు చావాలి, ಅಂದ್ರೆ ನಿನ್ನ ಮನಸ್ಸು నీ ఆలోచన చావాలి. ನಿನ್ನ ಆಲೋಚನೆ ಸಾಯಬೇಕು. అందుకే పౌలు గారు అంటారు, ఏమంటారంటే, ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, ಇನ್ನು ಮುಂದೆ ಜೀವಿಸುವವನು ನಾನಲ್ಲ, నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తున్నాడు అని అంటాడు. ನನ್ನಲ್ಲಿರುವ ಕ್ರಿಸ್ತನೇ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. అంటే పౌలు గారి ఆలోచనలతో బ్రతకట్లేదుగా. ಪೌಲು ತನ್ನ ಸ್ವಂತ ಆಲೋಚನೆಯಿಂದ ಬದುಕ್ತಾ ಇಲ್ಲ. పౌలు క్రీస్తు యేసు ఆలోచనను అనుసరించి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. ಪೌಲು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಆಲೋಚನೆ ಅನುಸರಿಸಿ ಬದುಕೋದಕ್ಕೆ ಸಿದ್ಧಪಟ್ಟಿದ್ದಾನೆ. కావున ప్రియులారా, ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, బాప్తిసము తీసుకోబోతున్న వారైనా ದೀಕ್ಷಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವವರಾಗಿರ್ಬೋದು, తీసుకున్న వారైనా ತೆಗೆದುಕೊಂಡಿರುವವರಾಗಿರ್ಬೋದು, గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఇది. ಗಮನಿಸಬೇಕಾದ ಮುಖ್ಯ ವಿಷಯವೇನೆಂದರೆ, యేసయ్య మరణించినట్టుగా నీ మనసు మరణించాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಮರಣಿಸಿದ ಹಾಗೆ, ಮರಣ ಹೊಂದಿದ ಹಾಗೆ ಮನಸ್ಸು ಮರಣ ಹೊಂದಬೇಕು. యేసయ్యకు కలిగి ఉన్నట్టు లక్షణాలు కలిగి మనము జీవించాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೊಂದಿರುವಂತಹ ಲಕ್ಷಣಗಳು, ಆತನಿದಂತ ಲಕ್ಷಣಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. అది బాప్తిసం అనేటువంటి దానికి అసలు సిసలుగా ఇవ్వబడుచున్నటువంటి అర్థము. ಅದು ದೀಕ್ಷಾನ ಅನ್ನುವಂತ ಪದಕ್ಕೆ ಕೊಟ್ಟಂತ. ఇంకా క్రింద చాలా విషయాలు 11వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి భావము అదేనండి. 11ನೇ వచనದವರೆಗೆ ಅಲ್ಲಿರುವಂತಹ ವಾಕ್ಯಗಳಿಗೆ ಭಾವನೆ ಅದೇ. అంటే కొంచెం ఈ విషయాలని లోతుగా కాదు కానీ కొంచెం టచ్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోదాం. ಇನ್ನು ಕೆಲವು ವಿಷಯಗಳು ನಾವು ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ తండ్రి ತಂದೆ మహిమ వలన ಮಹಿಮೆಯಿಂದ క్రీస్తు మృతులలో నుండి ಕ್ರಿಸ್ತನ ಮೃತರ ಒಳಗ ఎలాగు లేపబడెనో ಹೇಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದ್ದ, అలాగే మనమును ಹಾಗೆ ನಾವು ಸಹ నూతన జీవం పొందిన వారమై ನೂತನ ಜೀವ ಹೊಂದಿದವರಾಗಿ నడుచుకున్నట్లు ನಡೆದುಕೊಳ್ಳುವಂತೆ మనము ನಾವು బాప్తిస్మము వలన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై మరణದಲ್ಲಿ పాలు ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ಆತನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. అంటే ఇంతసేపు మీకు ఏ వివరణ అయితే ఇవ్వబడిందో ఆ వివరణే తిరిగి మరలా ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ಇಲ್ಲಿವರೆಗೆ ನಮಗೆ ಯಾವ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಹೇಳಿದ್ದೇವೋ ಅದೇ ವಿಷಯಗಳು ತಿರುಗಿ ಮತ್ತೆ ಪ್ರಸ್ತಾವನೆಗೆ ತರ್ತಾ ಇದ್ದಾರೆ. ఏం జరుగుతుందంటున్నాడు? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ಬಾಪ್ತಿಸ್ಮದ ಮೂಲಕ, ದೀಕ್ಷಾನ ಮೂಲಕ ಮರಣ ಹೊಂದಿ ಆತನ ಜೊತೆಗೆ ಉಣಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೇವೆ. ఇక 5వ వచనము, 5ನೇ ವಾಕ್ಯ, మరియు ಮತ್ತೆ ఆయన మరణము యొక్క సాదృశ్యమందు మరణದ ಒಂದು ಸಾದೃಶ್ಯದಿಂದ ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆతనొందిಗೆ ఐక్యವಾಗಿರುವುದರಿಂದ, ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు మనం ఏం కావాలట? ఐక్యము కలిగిన వారమై ఉండాలట. ఆతన మరణದಿಂದ ఆ సాదృశ్యము నాವೆಲ್ಲರೂ ఐక్యವಾಗಿರಬೇಕಂತ. నిజంగా యేసు ప్రభుల వారు చంపబడ్డారా? నిజಕ್ಕೂ యేసు స్వామి ಅವರು కొల్లಲ್ಪಟ್ಟಿದ್ದಾరా? సమాధానం చెప్పాలి. దయమాడి ನೀವು యేసు ప్రభుల వారు చంపబడ్డారా? యేసు స్వామి ಅವರು కొల్లಲ್ಪಟ್ಟಿದ್ದಾರಾ? మీరేం సమాధానం చెప్పకపోతే మీకు అర్థం అవుతలేదని దాని అర్థం. ನೀವು ಏನು ಉತ್ತರ ಹೇಳಿದ್ರೆ ನಿಮಗೆ ಅರ್ಥವಾಗಿಲ್ಲವ ಅರ್ಥ. పాస్టర్ గారు మాట్లాడేది కన్నడమే అనుకుంటున్నా. చెప్పండి, ನಾನು ಮಾತಾಡೋದು ಕನ್ನಡನೇ ಅಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. మీకు ఆ భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ಈ ಭಾಷೆ ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತೆ అంటే మీకు విశ్వాసం ఉందా? ನಿಮಗೆ ವಿಶ್ವಾಸ ಇದೆನಾ? యేసయ్య చంపబడ్డాడని మీరు నమ్ముచున్నారా? యేసు స్వామి కొల్లಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ನಂಬುತ್ತಾ ಇದ್ದೀರಾ? అంటే మీరు చెప్పాలి కదా, వాళ్ళు ఏమైనా చెప్తారని నేను చెప్తాను. ನೀವೇನಾದ್ರೂ ತಿರುಗಿ ಉತ್ತರ ಹೇಳಿದ್ರೆ ನಾ ಮುಂದೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಇದ್ದಾರೆ ಅಣ್ಣನವರು. కలిగియండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಿದ್ದಾರಾ? ಮರಣ ಹೊಂದಿದ್ದಾರಾ? ಚಂಪಬಡ್ಡಾರ? ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಾರ?
అరే యేసయ్య చంపబడ్డాడు అనేటువంటి విషయంలో మీకు క్లారిటీ లేదా? ఆయన అడిగితే మేము ఎందుకు చెప్పాలి అన్నట్లుగా ఉన్నారు. చంపబడ్డాడు కదండి, చంపబడ్డాడు కదా, ఓకే ఓకే, చచ్చిపోయాడు కదా, అవును. అది నిజమని మీరు నమ్మితే మనము కూడా, అనగా మన మనస్సు కూడా అలాగున చంపబడాలి. అప్పుడు ఆయన మరణమునకు మన మనస్సు మరణము అనేటువంటిది సాదృశ్యమవుతుంది. అలా మరణించినట్లయితే ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే అలా మరణించి అలా ఆ జలములలో నుండి పరిశుద్ధ మనసుతో తిరిగి లేచినట్లయితే అప్పుడు యేసయ్య ఆలోచనతో మనం ఏకీభవించినటువంటి వారం అవుతాం. అప్పుడు యేసయ్యతో మనం సహవాసము కలిగినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు యేసయ్య ఎలాంటి మనసు కలిగినటువంటి వాడై ఉంటాడో మనమును అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళమై ఉంటాం. ఈయన నా ప్రియ కుమారుడని యేసయ్యను ఉద్దేశించి దేవుడు ఏ విధంగానైతే పలకగలిగాడో మనల్ని గురించి కూడా దేవుడు అలాంటి సాక్ష్యం ఇవ్వగలడు. యోబును గురించి సాతానుతో దేవుడు ఏమేమి చెప్పాడు? ఏమంటే అదంతా మీకు తెలుసు కదా. అలా మనల్ని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. అలా క్రీస్తులో మనము ఐక్యం కాగలగాలి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. యేసు దేహం సిలువ వేయబడింది. సిలువ వేయబడింది అంటే దాని అర్థం ఏంటి? చంపబడింది. అలాగే మనము కూడా సిలువ వేయబడాలి అని అంటున్నాడు. అనగా మన మనసు చచ్చిపోవాలి అని చెప్తున్నాడు. చనిపోయిన వాడు, ఇది ఇంపార్టెంట్, ఇది చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇంతసేపు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచనతోటి, అలాంటి ఆంతరంగిక నిర్ణయంతో, ఆ కమిట్మెంట్ తో మనమందరము బాప్తిసం తీసుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, అలా చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వచనములో ఇంతసేపు మన మనసు చావటం, మన మనసు తిరిగి కొత్త మనసుతో లేవటం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వచనములో ఆత్మగా నేను లేదా మనము అనేటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పౌలు గారు అన్నట్టుగా ఇక మీదట జీవించుతున్నది నేను కాదు అని ఏ స్పష్టతనైతే ఇచ్చాడో, అలాగే మనము కూడా ఇదిగో నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశములు కాదు,
నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశములు కాదు, నా ఇష్టములు కాదు, నన్ను కన్న నా దేవుని ఇష్టం, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఇష్టం. ఇక మీదట బ్రతుకుతే అందుకోసమే బ్రతుకుతాను. అలా నీవు మరణించినట్లయితే, ఇది శరీర మరణం గురించి చెప్పట్లేదు నేను, అంటే మానసిక మరణం గురించి చెప్తున్నాను. నీవు మానసికంగా అలా మరణించగలిగినట్లయితే, యేసయ్య ఒకనాడు మహిమ కలిగినటువంటి శరీరం ధరించుకొని లేచి పరలోకమునకు ఏ విధంగానైతే ఆరోహణమయ్యాడో, ఇక్కడ నువ్వు మానసికంగా మరణిస్తే యేసయ్య మహిమ గల శరీరంతో తిరిగి లేచినట్లుగా నీవు, మేము, మనమందరము యేసయ్య వచ్చినాడు తిరిగి మరలా లేవగలుగుతాము లేదా లేపబడుతాము. నీవు నావు నావెల్లరూ ఎన్న వచనంలో ఉన్నాం అంటే ఫాలో అవుతున్నారండి ఎవరన్నా? ఏమండి 9వ వచనం పూర్తి చేసుకున్నాం. ఓకే, 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై నిత్యము జీవించుచునే ఉన్నాడు. ఎన్నిసార్లు మరణించాడు? ఒక్కసారి. శరీరమునకు మరణం ఒక్కసారి, కానీ ఆత్మకు జీవితం కలకాలం, అనంతమైనటువంటి జీవితం, అద్భుతమైనటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని పొందుకోగలిగేటువంటి సదవకాశం మనకు దొరుకుతున్నది. ఇక 11వ వచనాన్ని చూసినట్లయితే, అటువలనే మీరును, అంటే యేసయ్యను గురించి ఏ మాట అయితే చెప్పాడో అది మీకు కూడా వర్తిస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఏమండి ఏం చెప్పబడుతున్నది ఇక్కడ? ఆయన మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటే ఫిక్స్ అయిపోండి అంటున్నాడు. యేసయ్య లేపబడ్డాడు, నేను కూడా లేపబడుతాను అని చెప్పి నమ్మండి అని అంటున్నాడు. నీవు పాపದ ವಿಷಯದಲ್ಲಿ ಮೃತರಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಸಜೀವರಾಗಿ యేసు ನಾವು ఎపిసల్పడుతేమలాగి నిశ్చయం ಮಾಡಿಕೊಳ್ಳಿನమలాಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంతసేపు మనం ధ్యానించుకున్నటువంటి ఈ మాటలన్నిటిలో కూడా ఇష్టవైన ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕೂಡ చాలా చాలా లోతైన విశ్లేషణ ఉంది ఇందులో. బహళ ఆడవాళ్ళ సంగతిಗಳಿವೆ. పౌలు గారు రాసినటువంటి పత్రికలలో, అందులో రోమా లాంటి ఇలాంటి పత్రికలు చాలా క్రిటికల్ గా ఉంటాయి పదాలు. పౌలు ಅವರು ಬರೆದಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬಹಳ ಜ್ಞಾನಗಳ ಮಾತುಗಳಾಗಿವೆ. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం అంటే బాప్తిస్మము అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. ఇಲ್ಲಿవరకు ನಾವು ಏನು ಹೇಳಿಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ಕೃಷ್ಣನ ಅಂದ್ರೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಂಡಿದ್ದೇವೆ. అంటే నోట్ బుక్లు పెన్నులు ఉన్నాయి ఎవరి చేతిలో ఉన్నా? నోట్ బుక్ పెన్నులు మాత్రం అవరి విశ్వాసులు రాసుకుంటున్నారా? రెఫరెన్స్ రాసుకుంటున్నారా? రైట్. ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నది మీకు ఇవ్వబడినట్టు రెఫరెన్స్లు అన్ని కూడా బాప్తిస్మము అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. ఇదివరకు ధ్యానించుకున్నంత మాటలు కృష్ణ స్నానం ఏమన్నదాగి ధ్యానించుಕೊಂಡಿದ್ದೇವೆ. ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి విషయం ఏమిటంటే, ಈಗ ನಾವು ఆలోచన ಮಾಡಬೇಕಾದ విషయం ఏంటంటే ఈ బాప్తిస్మము వలన మనకు కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి? ఈ కృష్ణానದಿಂದ ನಮಗೆ ಸಿಗುವಂತ ಲಾಭವೇನು, ಪ್ರಯೋಜನವೇನು? పౌలు ಅವರು క్రైస్తవులను చంపి ఒక విధంగా చెప్పాలి అనంటే క్రీస్తుకు వ్యతిరేకంగా పాపము చేసిన వాడయ్యాడు. పౌలు ಅವರು
ಕ್ರಿಸ್ತರಿಗೆ ವ್ಯತಿರೇಕವಾಗಿ ಕ್ರಿಸ್ತನು ಹೊಂದಿದಂತ ಪಾಪವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. వాస్తవానికి అతడు ధర్మశాస్త్రానుసారంగా పాపి కాడు. నిజಕ್ಕೂ ధర్మశాస్త్ర ప్రకారವಾಗಿ పాపి అಲ್ಲ. క్రీస్తు ఆలోచనకి క్రీస్తు బోధనలకి విరుద్ధంగా అతడు క్రియలు చేయటం మూలంగా పాపిగా ఎంచబడుచున్నాడు. ಕ್ರಿಸ್ತುಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕ್ರಿಸ್ತು ಬೋಧಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ క్రియలను ಮಾಡುವುದರಿಂದ అతను పాపిగా ఎంచబడతా ఇದ್ದಾನೆ. అలాంటి పౌలు దమస్కునకు వెళ్ళిన తర్వాత అంత పౌలు దమస్కుకి ಹೋಗಿದಾಗ అననీయ అనేటువంటి భక్తుడిని కలిశాడు. అననీయ ಎಂಬ ಒಂದು ಭಕ್ತನನ್ನು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అప్పుడు అననీయ పౌలు గారికి ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, అననీయ పౌలుకి ಹೇಳುವಂತ ಒಂದು సలహా ಏನಂದ್ರೆ, అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యಗಳು 22వ అధ్యాయము 22వ సంధి 16వ వచనము. 16వ వాక్య. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యಗಳು 22వ అధ్యాయము 22వ సంధి 16వ వచనము. 16వ వచనం ఏమంటున్నాడు? ఏంటంటే, గనుక నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు పౌలు గారు? లేచి యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. అంటే బాప్తిస్మము మూలముగా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కడిగి వేయబడతాయి. ಅದಕ್ಕೆ ಪೌಲು ಅನನೀಯ ಪೌಲ ಹೇಳುತ್ತಾನೆ, ನೀನು ತಡ ಮಾಡದೆ ಎದ್ದು ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದುಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. వస్త్రములు శుభ్రం చేయబడుచున్నట్లుగా, ನಿನ್ನ ವಸ್ತ್ರಗಳು ಶುಭ್ರ ಮಾಡುವಂತೆಯೂ, ఇంటిలోని పాత్రలు శుభ్రం చేస్తున్నట్లుగా, ಮನೆ ಒಳಗಿರುವಂತಹ ಪಾತ್ರೆಗಳು ಶುಭ್ರ ಮಾಡುವಂತೆಯೂ, ఇప్పుడు మన హృదయం శుభ్రం కావాలి. ಇವಾಗ ನಮ್ಮ ಹೃದಯ ಶುದ್ಧ ಆಗಬೇಕು. మన మనసు శుభ్రం కావాలి. ನಮ್ಮ ಹೃದಯ ಶುದ್ಧಿ ಆಗಬೇಕು. అది మొట్టమొదటగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తు యేసు మూలముగా మన పాపములు కడగబడుతున్నాయి, మనం పరిశుద్ధులమవుతున్నాము. ಆದರೆ ನಾವು ದೀಕ್ಷಾನ ತಗೊಂಡ ಮೇಲೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುನಲ್ಲಿ ನಮ್ಮ ಪಾಪಗಳು ತೊಳೆಯಲ್ಪಡುತ್ತವೆ. యాక్చువల్గా ఇక్కడ యేసు క్రీస్తు రక్తం మన పాపాలని ఎలా కడుగుతుంది అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంటది. యేసు స్వామి రక్త ನಮ್ಮ పాపಗಳನ್ನು ಹೇಗೆ ತೊಳೆದಿದೆ ಅನ್ನುವಂತ ಪ್ರಶ್ನೆ. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మరణించాడు కదా. యేసు స్వామి 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಮರಣ ಹೊಂದಿದ್ದಾರಲ್ಲ, ఆయన రక్తం ఏమైనా దాచబడిందా? ಆತನ ರಕ್ತವನ್ನು ಮುಚ್ಚಲು ಪಟ್ಟಿದೆನಾ? ఇంతమంది పాపాలు కడిగి వేయటానికి ఆయన ఎన్ని వేల లీటర్ల రక్తాన్ని ఒలిచాడు? ಇಷ್ಟು ಜನರ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆಯಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಸಾವಿರ ಲೀಟರ್ಗಳ ರಕ್ತವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇక్కడ చాలా మంది అలాంటి భావన కలిగి ఉంటారు. ಇಲ್ಲಿ ಬಹಳ ಜನ ಅಂತ ಭಾವನೆ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ. వాస్తవానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಬೇಕಾದ ವಿಷಯವೇನೆಂದರೆ, యేసయ్య చంపబడింది నిజం. యేసు స్వామి కొల్లಲ್ಪಟ್ಟಿದ್ದು నిజ. ముళ్ళ కిరీటం పెట్టబడింది కదా, ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಇಡಲ್ಪಟ್ಟಿದೆನಲ್ಲ, కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి కదా, ಕೊರಡ ಕಟ್ಟುಗಳಿಂದ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟಿದೆನಲ್ಲ, పళ్ళెంతో పొడవబడ్డాడు కదా. ಬಲೆಯಿಂದ ತಿವಿದಿದ್ದಾರಲ್ಲ. ఈ అనేకమైనటువంటి సందర్భాలలో ಅನೇಕ ವಿಧವಾದ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ఆయన ఒంటిలో ఉన్నటువంటి చివరి బొట్టు వరకు నేల పడ్డది. ಆತನ ಸೇರಿದಂತ ಕೊನೆ ರಕ್ತದ ಹನಿವರೆಗೂ ಭೂಮಿ ಮೇಲೆ ಬಿದ್ದಿದೆ. ఎందుకు కొట్టారు? ಯಾಕೆ ಹೊಡೆದಿದ್ದಾರೆ? ఎందుకు చంపారు? ಯಾಕೆ ಕೊಂದಾಕಿದ್ದಾರೆ? ఆయన చేసిన పాపం ఏంటి? ಆತನು ಮಾಡಿರುವಂತ ಪಾಪ ಏನು? ఆయన చేసిన నేరం ఏంటి? ಆತನು ಮಾಡಿದ ನೇರವೇನು? దాని ప్రతిష్టాపన చేయగలిగినటువంటి వాళ్ళెవరు? ಅದನ್ನು ಪ್ರತಿಷ್ಠಿಸ ಮಾಡುವಂತವರು ಯಾರು? ఆయన పాపం చేయలేదు, ಆತನು ಪಾಪ ಮಾಡಲಿಲ್ಲ, బట్ శిక్షించబడ్డాడు. ಆದರೆ ಶಿಕ್ಷೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ. ఎందుకు శిక్షించబడ్డాడు? ಯಾಕೆ ಶಿಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ? ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ಒಂದು ವಿಷಯವನ್ನು ಜಾಗೃತಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఒక పిల్లోడు ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಮಗನು ఆటగోగిలితనముతో ఆకతాయితనముతో, ಒಂದು ಹಠ ಮಾಡುತ್ತಾ, ఆకతాయి మీన్స్ యుక్త వయస్సులో మంచి చెడు అనేటువంటి ఆలోచన లేకుండా, వివేచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మగను ಒಂದು ಹಠ ಮಾಡುತ್ತಾ ಪ್ರವರ್ತಿಸುವಾಗ, ఓకే, అలాంటి అతను ఒక బైక్ తీసుకెళ్లి ఎవరినో గుద్దేశాడు. ಒಂದು మోటార్ సైకిల్ అని ತೆಗೆದುಕೊಂಡು ಯಾರಿಗೋ ಒಬ್ಬರು ಹಚ್ಚಿದ್ದಾನೆ. ఇంకెవరికో ఏదో ఒక నష్టం చేశాడు. ಯಾರಿಗೋ ಒಂದು ಹಾಳು ಮಾಡಿದ್ದಾನೆ, ನಷ್ಟ ಮಾಡಿದ್ದಾನೆ. అక్కడ ఉన్నటువంటి జనులు అతన్ని పట్టుకున్నారు, ಅಲ್ಲಿರುವಂತ ಜನರು ಆತನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದಾರೆ, తిడుతున్నారు, కొడుతున్నారు, ಬೇಯ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ. నష్టపరిహారం చెల్లించేంత వరకు విడిచిపెట్టము అని అంటున్నారు. ಈ ನಷ್ಟ ಪರಿಹಾರ ಕೊಡೋದವರೆಗೆ ನಾವು ನಿನ್ನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ. ఒరే కొడుకా, నువ్వు నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే చంపేస్తావు అని అంటున్నారు. ಏ
ఏ మగ నీ నష్టపరిహారం కొడಬೇಕು ಅಂದ್ರೆ ಕೊಂದು ಹಾಕ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ వార్త ఆ నోట ఈ నోట కన్న తండ్రికి తెలిసింది. ఆ మాತು ಅವರ ಬಾಯಿಂದ ಇವರ ಬಾಯಿಂದ ಹಣ್ಣನ್ ತಂದೆಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. అయ్యో కడుపున పుట్టినటువంటి బిడ్డను ఆ విధంగా బెదిరించి చంపేస్తామంటున్నారు. ఒకవేళ చంపినా చంపుతారేమో. ಹೊಟ್ಟೆಯಿಂದ ಹುಟ್ಟಿರುವಂತ ಮಗನಿಗೆ ಒಂದು ವೇಳೆ ಈ ರೀತಿ ಜನರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಕೊಂದಾಕ್ತಾರೇನೋ ಎಂಬುದಾಗಿ అలా అనుకుని వెంటనే పరిగెడతాడు. ಹಾಗೆ ಅಂದುಕೊಂಡು ಆ ತಂದೆ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ప్రతిమాలుకుంటాడు. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಎಲ್ಲರನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. అయ్యా దయచేసి క్షమించండి, ಅಯ್ಯ ದಯಮಾಡಿ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ, నా కొడుకు తప్పు చేశాడు, ನನ್ನ ಮಗ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾನೆ, ఆ తప్పును నేను ఒప్పుకుంటున్నాను. ಆ ತಪ್ಪನ್ನು ನಾನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. వాడు చేసిన తప్పు మూలముగా కలిగినటువంటి నష్టం ఏదైతుందో ఆ నష్ట పరిహారం అంతా కూడా నేను ఇచ్చుకుంటాను అని చెప్తాడు. ಆ ತಪ್ಪು ಮಾಡೋದ್ರಿಂದ ಆಗಿರುವಂತ ನಷ್ಟವೇನೋ ಆ ನಷ್ಟವೆಲ್ಲ ನಾನು ಹೊತ್ತುಕೊಳ್ಳುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. అప్పుడు నష్ట పరిహారం చెల్లిస్తానంటున్నాడు కదా అని చెప్పి ಆಗ ನಷ್ಟವನ್ನು ಹೊತ್ತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ఆ తండ్రి ముఖమును చూసి ಆ ತಂದೆ ಮುಖವನ್ನು ನೋಡಿ తప్పు చేసిన కుమారుణ్ణి వదిలిపెడతారు, ತಪ್ಪು ಮಾಡಿದ ಮಗನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುತ್ತಾರೆ, క్షమిస్తారు అని దాని అర్థం కదా. క్షమిస్తారు ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥವಾಗಿದೆ. అలాగే మనం చేసినటువంటి పాపాలకు గాను ಹಾಗೆ ನಾವು ಮಾಡಿರುವಂತ ಪಾಪಗಳಿಗಾಗಿ మనము చంపబడాలి, ನಾವು ಕೊಲ್ಲಲ್ಪಡಬೇಕು, శిక్షించబడాలి. ಶಿಕ್ಷಿಸಲ್ಪಡಬೇಕು. మనం చేసేటువంటి పాపాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? ನಾವು ಮಾಡುವಂತ ಪಾಪಗಳು ಎಷ್ಟು ಘೋರವಾಗಿರ್ತವೋ ಗೊತ್ತಾ? నేను సంపదన్న ద్వారా విన్నాను ఇక్కడి ప్రాంతం గురించి. ನಾನು ಸಂಪತ್ತನರು ಅವರಿಂದ ಕೇಳಿದೆ ಈ ಪ್ರಾಂತದ ಬಗ್ಗೆ. ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ಒಂದು 10 ವರ್ಷದ ಕೆಳಗೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ఈ పరిసర ప్రాంతాల నుండి ಈ ಪರಿಸರ ಪ್ರಾಂತಗಳಿಂದ అదేదో ఊరికి జుక్కలకు వెళ్ళాము. జూకలెంబ గ్రామానికి ನಾವು ಹೋಗಿದ್ದೇವೆ. ఆ త్రోవ గుండా వెళుతున్నప్పుడు ಆ ದಾರಿ ಕೂಡ ನಾವು ಹೋಗ್ತಿರುವಾಗ ఇదిగో అన్న ఇక్కడ దొంగలు నిలబడి అడ్డంగా తాడు పెట్టి అటకాయించి పట్టి డబ్బులు దోచుకుంటారు అని చెప్పాడు. ಇಲ್ಲಿ ಈ ಹಾದಿಯೊಳಗ ಕಳ್ಳರು ನಿಂತು ಅಡ್ಡ ಒಂದು ಹಗ್ಗವನ್ನು ಹಾಕಿ ಹಿಡಿದು ನಿಲ್ಲಿಸಿ ಹಣವನ್ನು ಕದ್ದುಕೊಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. అంటే ఇంకొకటిసారి ఆలోచించండి, ಇದೊಂದ್ಸರಿ ఆలోచನೆ ಮಾಡ್ರಿ. దారి దోపిడీ చేసేవారు కొంతమంది, దారి గుంಡ కಳ್ಳతನ ಮಾಡೋರು ಕೆಲವರು, గృహాలలో దొంగతనం చేసేవారు ఇంకొంతమంది, మహిళలది కಳ್ಳతన ಮಾಡೋರು ಕೆಲವರು, బ్యాంకుల యొక్క కనిపెట్టుకుని దొంగతనం చేసేటువంటి వారు ఇంకొంతమంది, బ్యాంకుಗಳಲ್ಲಿ కಳ್ಳతన ಮಾಡುವವರು ಇನ್ನು ಕೆಲವರು. ఒక తండ్రి ಒಬ್ಬ ತಂದೆ తన కూతురు వివాహమును కోసము ತನ್ನ ಮಗಳ ಮದುವೆ ಕಾರ್ಯದಗೋಸ್ಕರವಾಗಿ ఆయన పైసా పోగు చేసి ಆತನು ಒಂದೊಂದು ದುಡ್ಡನ್ನು ಜಮಾ ಮಾಡಿಟ್ಟು 10 లక్షలు 20 లక్షలు జమ చేశాడు. 10 లక్షలో 20 లక్షలో కూడిట్టిದ್ದಾನೆ. అది బ్యాంకులో ఉన్నది. అది బ్యాంకినಲ್ಲಿದೆ. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ಅದನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ఆ కుమార్తె వివాహం చేయటానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. ಅವರ ಮಗಳ ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕೆ ನಿಶ್ಚಯ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. దానికి ఒక తేదీ పెట్టుకున్నారు. ಅದಕ್ಕೆ ಒಂದು ಡೇಟ್ ಅನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. అంటే ప్రధానము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా. ప్రధాన ಎಂಬ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, అంటే మాట్లాడుకున్న దాని ప్రకారం కట్నము ఇంత ఇవ్వాలి అని చెప్పి కొన్ని ప్రాంతాలలో నిర్ణయించుకుంటారు. మాట్లాడుకుంటున్న ప్రకారವಾಗಿ ఉండాయిసుకుంటారు. కట్నాలు ఉంటాయి, పెళ్లి ఖర్చులు కూడా ఉంటాయి. ఉండబడి ఇರ್ತದೆ ಮತ್ತು ಮದುವೆ ಖರ್ಚುಗಳು ಕೂಡ ಇರ್ತವೆ. ఇప్పుడు ఆ కూతురు వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మదుವೆ వివాహವನ್ನು మಗಳ ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆ డబ్బును విడిపించుకొని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఆ బ్యాంకులో హణವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. దాన్ని కనిపెట్టినటువంటి దొంగలు ಅದನ್ನು ನೋಡಿರುವಂತ ಈ ಕಳ್ಳರು మధ్యలో అటకాయించి మధ్యದಲ್ಲಿ నిಲ್ಲಿಸಿ ఆ డబ్బును దోచుకుని వెళ్ళారు. ఆ దుడ్డನ್ನು కద్దుకొని ಹೋಗಿದ್ದಾರೆ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏనాಗ್ತಾ ಇದೆ? వివాహము ఆగిపోతుంది. మదుವೆ నిలిచి ಹೋಗ್ತಾ ಇದೆ. అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోతుంది. ಅದೊಂದು ಪ್ರೆಸ್ಟೇಜ್ ಇಶ್ಯೂ ಆಗಿ ಬದಲಾವಣೆ ಆಗ್ತದೆ. అయ్యో నా ఏకైక కుమార్తె వివాహం కూడా చేయలేనటువంటి అసమర్థుడనైనటువంటి చేతగాని తండ్రినిగా మిగిలిపోతున్నానే. ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗಳ ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯ ಮಾಡಲಂತ ಒಂದು ಕೈಲಾಗದಂತವನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ఈ వార్త వినగానే ఆ కూతురు కూడా బాధలోనికి వెళ్ళిపోతుంది. ಈ ಸುದ್ದಿಯನ್ನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಮಗಳು ಕೂಡ ದುಃಖಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತಾಳೆ. అయ్యో నా వివాహం ఆగిపోతున్నదా, ಅಯ್ಯೋ ನನ್ನ ಮದುವೆ ನಿಂತು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನಾ. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారే. 4 ಜನ ವಿಧವಾಗಿ ಮಾತಾಡಿಕೊಳ್ತಾರಲ್ಲ, ఆమె బహు చింతలోనికి వెళ్ళిపోతుంది. ಅವರು ಬಹಳ ಚಿಂತೆಗೆ ಒಳಗಾಗ್ತಾರೆ. ఇదంతా చూసిన తర్వాత ಇದೆಲ್ಲ ನೋಡಿದ ಮೇಲೆ ఆ ఇంటి ఇల్లాలు కూడా ಆ ಮನೆ ಯಜಮಾನಗಳು ಕೂಡ ఆవేదనలోనికి వెళ్ళిపోతుంది. ఆవేదనకి ಒಳಗಾಗ್ತಾರೆ. చివరికి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే
ಕಡೆದಾಗಿ ಕೆಲವು ಸಾರಿ ಏನಾಗ್ತದೆ ಅಂದರೆ నా కూతురు వివాహం చేయనటువంటి ఒక తండ్రి నేను బ్రతికుండేందుకు అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ನನ್ನ ಮಗಳ ಮದುವೆ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಕೈಯಾಗದಂತ నా ತಂದೆ ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆ తండ్రి మరణిస్తే భర్త మరణించాడు అని చెప్పి భార్య మానసిక రోగురాలవుతుంది. ఆ తండ్రి సత్తరే తన యజమానురాలు మానసిక రోగియాಗಿ బీಳುತ್ತಾಳೆ. ఇక ఆ తర్వాత ఆ కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక ముందే ఆ మಗಳ భవిష్యత్తు ಹೇಗಾಗಿರುತ್ತದೆ. ఒక్కడు చేసిన దొంగతనం మూలంగా ఒక కుటుంబము డిస్పాయిల్ అయిపోయింది. ಒಬ್ಬರು ಕಳ್ಳತನ ಮಾಡೋದ್ರಿಂದ ಒಂದು ಮನೆ ಎಲ್ಲ ಹಾಳಾಗಿದೆ. అలాగే కొంతమంది హత్యలు చేస్తూ ఉంటారు. అలాగే ಕೆಲವರು హత్యಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ఒక యజమానిని, ఇంటిని పోషించేటువంటి యజమానిని చంపేస్తే, మనిಯನ್ನು పోషణ ಮಾಡುವಂತ ಒಬ್ಬ ಯಜಮಾನನ ಕೊಂದು ಹಾಕಿದರೆ ఆ కుటుంబం అంతా కూడా నాశనమైపోతుంది. ఆ ಮನೆಯೆಲ್ಲ ನಾಶನವಾಗುತ್ತದೆ. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ಅದಕ್ಕೆ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, అది దొంగతనం కావచ్చు, అది కಳ್ಳతనವಾಗಿರಲಿ, అది అబద్ధం కావచ్చు, అది ಸುಳ್ಳು ಮಾತಾಗಿರಲಿ, అది మోసం కావచ్చు, అది మోసವಾಗಿರಲಿ, అది హత్య కావచ్చు, అది హత్యವಾಗಿರಲಿ, అంతిమంగా దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ಕೊನೆಗಾಗಿ ಅದರ ಪರಿಣಾಮ ಬಹಳ ತೀವ್ರವಾಗಿರುತ್ತದೆ. ఇంత భయంకరమైనటువంటి తప్పులు మనం చేస్తున్నప్పుడు ಇಂಥ ಭಯಂಕರವಾದ ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡಿದಾಗ దేవుడు శిక్షించాలని అనుకుంటాడు. ದೇವರು ಶಿಕ್ಷಿಸಬೇಕೆಂದರೆ ఆ శిక్ష పేరే నిత్య నరకం. ಆ ಶಿಕ್ಷೆಯ ಹೆಸರೇ ನಿತ್ಯ ನರಕ. ఆ నరకము అనంటే అగ్ని. ಆ ನರಕವಂದ್ರೆ ಅಗ್ನಿ. అగ్నిలో వేయబడతాము. ಆ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಡುತ್ತೇವೆ. ఆ అగ్ని ఆరదు, ಆ ಬೆಂಕಿ ಆರುವುದಿಲ್ಲ, ఆ పురుగు చావదు. ಆ ಹುಳು ಸಾಯುವುದಿಲ್ಲ. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾದ ಸಂಗತಿ, దేవుడు నా విషయమై ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నాడు అనంటే, ದೇವರು ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಇಂಥ ತೀವ್ರವಾದ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆಂದ್ರೆ నేను చేసినటువంటి నేరం ఇంత తీవ్రమైనదన్నమాట. ನಾನು ಮಾಡಿರುವಂತಹ ಒಂದು ತಪ್ಪು ಇಷ್ಟು ತೀವ್ರವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు నేను చేసినటువంటి తప్పు యొక్క శిక్ష నా మీద పడకుండున్నట్లుగా, ನಾನು ಮಾಡಿರುವ ತಪ್ಪಿಗೆ ಶಿಕ್ಷೆ ನನ್ನ ಮೇಲೆ ಬೀಳದಂತೆ నా శిక్షను యేసయ్య తన మీద వేసుకున్నాడు. ನನ್ನ ಶಿಕ್ಷೆಯನ್ನು యేసయ్య ಆತನ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಾನೆ. నేను చేసినటువంటి ఒక పాపం మూలంగా ನಾನು ಮಾಡಿರುವ ಒಂದು ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ యేసయ్య సిలువలో చంపబడ్డాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. 6 గంటల మరణ ప్రదర్శన, 6 ಗಂಟೆಗಳ ಒಂದು ಮರಣದ ಪ್ರದರ್ಶನೆ, రక్తము చుక్కా చుక్కా కారుతో నేల దార కట్టింది. ರಕ್ತವು ಹನಿ ಹನಿಯಾಗಿ ಸೋರುತ್ತಾ ನೆಲದ ಮೇಲೆ ಧಾರವಾಗಿ ಸೋರುತ್ತಾ ಇದೆ. అది ఎంత భయంకరమైనటువంటి స్థితి. ಅದು ಎಂತ ಭಯಂಕರವಾದ ಸ್ಥಿತಿಯಾಗಿದೆ. దేవునికి కోపం వస్తుంది. ದೇವರಿಗೆ ಕೋಪ ಬರುತ್ತದೆ. ఇప్పుడు యేసయ్య ఇక్కడ చంపబడ్డాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. దేవునికి కోపం వస్తున్నది. ದೇವರಿಗೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ. నేను నరకానికి వెళ్ళిపోతున్నాను. ನಾನು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటున్నదే. ಇಂತ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ ಇರ್ತಾ ಇದೆ. నేను నరకానికి వెళ్ళిపోయే దేవుడు బాధపడే యేసయ్య మరణించి ఇంత తీవ్రమైనటువంటి తప్పు చేసి ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవలసిన అవసరత నాకున్నదా? ನಾವು ನರಕಕ್ಕೆ ಹೋಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಾಧಪಟ್ಟು ಆತನ ಸಿಲುವಿನ ಮರಣ ಹೊಂದಲು ಇಂಥ ವಿಷಯವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಸಂಗತಿ ಆದಲ್ಲ. నేను పొరపాటు చేస్తున్నాను, ನಾನು పొరపాటును ಮಾಡುತ್ತಾ ఇದ್ದೇನೆ. నిజంగా నాది తప్పే. నిజಕ್ಕೂ ನನ್ನ ತಪ್ಪೇ. ఆ తప్పు ఎంత తీవ్రమైనది అనంటే, ಆ ತಪ್ಪು ಎಷ್ಟು ತೀವ್ರವಾಗಿದೆ ಅಂದರೆ నిర్దోషి అయినటువంటి ఒక యేసు చంపబడటము. ನಿರ್ದೋಷಿಯಾದಂತ ಒಬ್ಬ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೊಲ್ಲಲ್ಪಡಬಹುದು. నేను తప్పు చేశాను, ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ. దేవా నేను తప్పు చేశాను, ದೇವರೇ ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ. ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ. నన్ను క్షమించండి, ನನ್ನನ್ನು క్షమిಸು. ఇంకొకసారి ఈ తప్పు చేయను, ಇನ್ನೊಂದು ಸಾರಿ ಈ ತಪ್ಪು ನಾನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఇక మీదట మీ మాట వింటాను, ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು మీ ಕೇಳಿ ఆలోచన చొప్పున నేను నడుచుకుంటాను, ನಿನ್ನ ಆಲೋಚನೆಯಂತೆ ನಾನು ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. మీరు చూపిన దారిలోనే నడుచుకుంటాను, ನೀವು ತೋರಿಸಿದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುತ್ತೇನೆ. మీ మనసును అనుసరించి బ్రతుకుతాను తండ్రి. ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಅನುಸರಿಸಿ ಬದುಕುತ್ತೇನೆ ತಂದೆ. అలా పాశ్చాత్తాపపడాలి. ಹಾಗೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡು. ఆ రక్తమును చూసిన తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి ఈ విషయాన్ని అంతటిని మనం ఆలోచన చేసుకొని హృదయ పాశ్చాత్తాపము నొందగలగాలి. ಆ ರಕ್ತ ಧಾರೆಯಾಗಿ ಸೋರುವಂತಹ ವಿಷಯವನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಧಾರಾಳವಾಗಿ ಸ್ವಾಮಿಗೆ ಕೊಡಬೇಕು. మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ಮೌರ್ಯ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ಅಶೋಕ ಎಂಬ ಒಬ್ಬ ಚಕ್ರವರ್ತಿ ಇದ್ದಾನೆ. మన భారతదేశానికి సంబంధించిన వాడే. ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು. ఆయన రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ಆತನ ರಾಜ್ಯವನ್ನು ವಿಸ್ತರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತಹ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ఆయన అనేక యుద్ధాలు చేశాడు. ಆತನ ಅನೇಕ ಯುದ್ಧಗಳನ್ನು ఆ యుద్ధాలలో గుట్టలు గుట్టలుగా శవాల కుప్పలు వేశాడు. ಆ ಯುದ್ಧದಲ್ಲಿ
ಆ ಕುಪ್ಪಿಯಾಗಿ ಶವಗಳನ್ನು ನೋಡಿದ್ದಾನೆ. శత్రు సైనికులందరి పీకలు నరికేశాడు. ಶತ್ರು ಸೈನಿಕರು ಎಲ್ಲರ ಕುತ್ತಿಗೆಗಳನ್ನು ಕೊಯ್ದು ಹಾಕಿದ್ದಾನೆ. ఆ కుప్పలో నుండి రక్తము ఏరులై ప్రవహించింది. ఆ కుప్పి ఒಳಗಿಂದ రక్తము ధాರೆಯಾಗಿ ఆ రక్తమును చూసిన తర్వాత ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆ రక్తము ನೋಡಿದ ಮೇಲೆ ಆತನ ಆಲೋಚನೆಗೆ ಬಿದ್ದಿದ್ದಾನೆ. ఇన్ని శవాలు, ఇంత రక్తము, ఇಷ್ಟು శవಗಳು, ఇಷ್ಟು రక్తము, ఇదంతా దేనికోసము? ಇದೆಲ್ಲ ಎದರಿಗೋಸ್ಕರವಾಗಿ? నా రాజరికం కోసమే కదా. ನನ್ನ ರಾಜ್ಯದಗೋಸ್ಕರವಾಗಿ ಅಲ್ಲ. నేను రాజ్యము చేయటానికి ఈ శవాల కుప్ప మీద నా సింహాసనం వేసుకోవాలా? నా రాజ్యం ಆಗಬೇಕಾದ್ರೆ ఈ శవಗಳ ಒಂದು ಕುಪ್ಪಿಯ ಮೇಲೆ నా రాజ్యವನ್ನು ఏర్పాటు ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾ? ఇంతమందిని చంపితేనే నేను రాజ్యం చేయగలుగుతాను అంటే అలాంటి రాజ్యం నాకు వద్దు. ಇಷ್ಟು ಮಂದಿ ಕೊಂದಾಗದನ್ನ ರಾಜ್ಯ ಮಾಡುತ್ತಿದ್ರೆ ಇಂಥ ರಾಜ್ಯ ನನಗೆ ಬೇಡ ಎಂಬುದಾಗಿ. ఇక మీదట నేను యుద్ధాలు చెయ్యను, ಇನ್ನು ಮುಂದೆ ನಾ ಯುದ್ಧ ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని నేలను పడేశాడు. ಆತನ ಕೈಯಲ್ಲಿದ್ದ ಖಡ್ಗವನ್ನು ಕೆಳಗೆ ಬಿಸಾಕಿದ್ದಾನೆ. అది మొదలుకొని జీవితంలో మరెన్నడూ ఆయన యుద్ధం చేయలేదు. ಅದು ಮೊದಲುಗೊಂಡು ಮತ್ತೆ ಅಂದು ಕೂಡ ಆತ ಯುದ್ಧಗಳು అంటే ఆ రక్తమును చూడగానే అతనికి పాశ్చాత్తాపము కలిగింది. ರಕ್ತವನ್ನು ನೋಡಿದ ತಕ್ಷಣಕ್ಕೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಆಗಿದೆ. అలాగే యేసయ్య కూడా ఒక దేవుని కుమారుడని, ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ಒಂದು ದೇವರ ಮಗನೆಂದು, మన వలనే బలహీన శరీరము ధరించుకుని వచ్చిన వాడని, ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಬಲಹೀನವಾದ ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ, మన వలనే అనేక రకాలుగా శోధింపబడిన వాడని, ನಮ್ಮಿಂದಲೇ ಅನೇಕ ವಿಧವಾದ ಶೋಧನೆಗಳಿಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ. ఆ బలహీన శరీరము కలిగినటువంటి ఆయనను అవమానపరిచారు, ಆ ಬಲಹೀನವಾದ ಶರೀರವನ್ನು ಆತನು ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ, అపహాస్యం చేశారు, ಅಪಹಾಸ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ, తిట్టారు, ಬೈದಿದ್ದಾರೆ, కొట్టారు, ಹೊಡೆದಿದ್ದಾರೆ, చివరికి చంపేశారు. ಕೊನೆಯದಾಗಿ ಕೊಂದು ಹಾಕಿದ್ದಾರೆ. దానంతటిని చూసి ಅದೆಲ್ಲವನ್ನು ನೋಡಿ నువ్వు మనసు పెట్టి ఆలోచించగలిగితే ನೀವು ಮನಸ್ಸಿಟ್ಟು ಆಲೋಚನೆ ಮಾಡಿದಾದರೆ అయ్యో అని అనిపిస్తుంది. ಅಯ್ಯೋ ಅನಿಸ್ತಾ ಇದೆ. అప్పుడు పాశ్చాత్తాపపడతావు. ಆಗ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡು. నువ్వు పాశ్చాత్తాపపడిన మరుక్షణమే ನೀವು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟ ಮತ್ತೊಂದು ಕ್ಷಣದಲ್ಲಿ, ఓకే నా బిడ్డడు తప్పు తెలుసుకున్నాడు, ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗ ತಪ್ಪನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾನೆ, తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు, ಆತನು ಮಾಡಿದ ತಪ್ಪೇನೋ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾನೆ, ఇది నాకు చాలు, ಇದು ನನಗೆ ಸಾಕು. వాడు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వాని తప్పును నేను క్షమిస్తాను. ಅವರು ತಪ್ಪುಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದ ಕಾರಣ ಅವರ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸ್ತೇನೆ. అలా ఎప్పుడైతే తాను క్షమిస్తాడో ಹಾಗೆ ಎಂದಾದ್ರೂ ಆತನು ಕ್ಷಮಿಸ್ತಾನೋ దానికి ప్రాయశ్చిత్తము జరిగింది అని దాని అర్థం. ಅದಕ್ಕೆ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥವಾಗಿದೆ. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తము జరుగుతుందో ಯಾವಾಗ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತವು ಜರುಗುತ್ತದೋ అప్పుడు మనం పరిశుద్ధులమవుతాం. ಆವಾಗ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಮಾರ್ಪಾಟಾಗ್ತೇವೆ. ఈ మాటలన్నింటిని మనసులో పెట్టుకొని ಈ ಮಾತುಗಳನ್ನು ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38, 39 వచనాలు మీరు చదవగలిగినట్లయితే ಅಪೊಸ್ತಲರ ಕಾರ್ಯ 2ನೇ ಸಂಧಿ 38, 38, 39 ವಚನಗಳು అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు అక్కడ. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, ఏమంటే ఇక్కడ మర్చిపోకూడదు, పౌలుతో అననీయ ఏమన్నాడు? ಪೌಲನಿಂದ ಅನನೀಯ ಏನ್ ಹೇಳಿದಾನೆ ಪೌಲಿಗೆ? ఇదిగో నువ్వు బాప్తిసం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ పాపాలను కడిగేసుకోని అన్నాడు. ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿಕೊಂಡು ದೀಕ್ಷೆ ಮಾಡಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದುಕೋ ಎಂಬುದಾಗಿ. అంటే నిజంగా మారి బాప్తిసం తీసుకుంటే పాపాలు కడిగివేయబడతాయి అని. ಹಾಗೆ ಮಾರಿ ದೀಕ್ಷೆ ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದರೆ ಪಾಪಗಳು ತೊಲಗಪಡುತ್ತವೆ ಎಂಬುದಾಗಿ ఇక్కడ కూడా అదే మాట వస్తున్నది. ಇಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ಮಾತು ಬರ್ತಾ ಇದೆ. ఏమంటున్నాడు? ಏನಂತ ಇದ್ದಾನೆ? మరొకసారి చదువుయ్యా. ಮಾರು ಮನಸ್ಸು పొంది, వింటున్నారా అమ్మలో? ಹೇಳ್ತಾ ఇದ್ದೀరమ్మా? ఏం పొంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అంటే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి అని అన్నాడు. ನೀವು ಮಾರು ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿ ಯೇಸುಕ್ರಿಸ್ತು ನಾಮದಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అంటున్నాడు? అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురు. అವಾಗ ನೀವು పరిశుద్ధాత్మ ಎಂಬ ವರವನ್ನು ಹೊಂದುತ್ತೀರಿ. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధాత్మను ఏం ಮಾಡುತ್ತಾನೆ? మనకు సహాయకారిగా ఉంటాడు, ನಮಗೆ ಸಹಾಯಕಾರಿಯಾಗಿ మనల్ని బలపరుస్తాడు, ನಮ್ಮನ್ನು బలపరుస్తాನೆ, ప్రోత్సహిస్తాడు, ప్రోత్సహిస్తాನೆ, తప్పు ఒప్పుల వివేకాన్ని తెలియచేస్తాడు, తప్పు ఒప్పుಗಳ జ్ఞానವನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾನೆ, తప్పు చేయకుండా నియంత్రిస్తాడు. తప్పు ಮಾಡದ ಹಾಗೆ ನಮ್ಮನ್ನು ನಿಯಂತ್ರಿಸ್ತಾನೆ. ఒప్పు చేయాలి అనేటువంటి కాంక్ష నీకుంటే
ముందుకు నడిపిస్తాడు. ಒಪ್ಪು ಮಾಡಬೇಕೆಂಬ ಆಸೆ ನಿನಗಿದ್ದರೆ ನಿಮಗೆ ಮುಂದಕ್ಕೆ ನಡೆಸುತ್ತಾನೆ. కడవరకు ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. కడవరకు ఇద్దరు మన కై ಹಿಡಿದುಕೊಂಡು ನಡೆಸುತ್ತಾನೆ. అంటే ఇప్పుడు బాప్తిస్మమునందు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని మళ్ళా మనం ఆలోచించుకున్నట్లయితే, ಅಂದ್ರೆ ಈಗ బాప్తిస్మದಲ್ಲಿ ನಮಗೆ ಆಗುವಂತ ಪ್ರಯೋಜನಗಳು ಏನೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ, మొదటగా పాపాలు క్షమించబడుతున్నాయి. ಮೊದಲನೇದಾಗಿ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡ್ತಾ ಇವೆ. అర్థమవుతుందో? మీరు రాసుకోవాలి. మొదటగా ఏం చేయబడుతున్నాయి? ಮೊದಲನೇದಾಗಿ ಏನಾಗ್ತಾ ಇದೆ? పాపాలు క్షమించబడతాయి. పాపಗಳು క్షమిಸಲ್ಪಡ್ತಾ ఇವೆ. పాపాలు క్షమించబడ్డాయంటే ఆటోమేటిక్ గా రెండవది ఏం జరుగుతుందో తెలుసా? పాపಗಳು క్షమిసల్పట్టిన ఆటోమేటిక్ ಎರಡನೇದಾಗಿ ಏನಾಗ್ತದೆ ಗೊತ್ತಾ? పరిశుద్ధులమవుతాం. ಪರಿಶುದ್ಧರಾಗುತ್ತೇವೆ. ఎప్పుడైతే పరిశుద్ధులమవుతామో, ಯಾವಾಗಾದರೂ ಪರಿಶುದ್ಧರಾಗುತ್ತೇವೋ, ఈ పరిశుద్ధ హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ಈ ಪರಿಶುದ್ಧ ಹೃದಯದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬರುತ್ತಾನೆ. ఆ పరిశుద్ధాత్ముడు రక్షణలోనికి నడిపిస్తాడు. ಆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ರಕ್ಷಣೆಯೊಳಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. గనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, బాప్తిసం మూలంగా ఇక్కడ 3 ప్రయోజనాలు జరుగుతున్నాయి. ದೀಕ್ಷಾಸ್ನಾನದ ಮೂಲಕವಾಗಿ 3 ಪ್ರಯೋಜನಗಳು ಆಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఒకటి, పాపాలు క్షమించబడుతున్నాయి. ಮೊದಲನೇದಾಗಿ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡ್ತಾ ಇವೆ. పాపాలు క్షమించబడి పరిశుద్ధులమవుతున్నాం. ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟು ಪರಿಶುದ್ಧರಾಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వస్తుంది. ಆಮೇಲೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಎಂಬಂತ ವರವನ್ನು ಬರ್ತಾ ಇದೆ. పరిశుద్ధాత్మ వరం మనకు ఎప్పుడైతే వెంట ఉంటుందో, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಎಂಬ ವರ ಯಾವಾಗ ನಮ್ಮ ಹಿಂದುಗಡೆ ಇರ್ತಾ ಇದ್ದೀವಿ, అప్పుడు మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది. ಅವಾಗ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಅನ್ನೋದು ಅನುಗ್ರಹಿಸಲ್ಪಡುತ್ತದೆ. ఈ 3 ప్రయోజనాలు మనలో జరుగుతాయి. ಈ 3 ಪ್ರಯೋಜನಗಳು ಲಾಭಗಳು ನಮಗೆ ಜరుగుತ್ತವೆ. ఎప్పుడు? ಯಾವಾಗ? యథార్థముగా నీవు మారి, యథార్థವಾಗಿ ನೀವು మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే. మారు మనసు పొంది దీక్షాస్నాన ಮಾಡಿಸಿಕೊಂಡಾಗ ಮಾತ್ರ. ఏమండి, బాప్తిసం అనేటువంటిది యాంత్రికంగా జరగకూడదు. దీక్షాస్నాన ಅನ್ನುವಂಥದ್ದು ಆಚಾರವಾಗಿ ನಡೆಸಲ್ಪಡಬೇಕು. ఏదో క్రైస్తవులు అంటే బాప్తిసాలు తీసుకోవాలట కదా, ಕ್ರೈಸ್ತವಂದ್ರೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕಂತಲ್ಲ, ఏదో వాళ్ళు ఇస్తామనుంటున్నారు, ಅವರು ಕೊಡುತ್ತೇನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నేను తీసుకుంటాను, ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ, నాకు వచ్చే నష్టమేం లేదు కదా అన్నట్టుగా వెళ్ళి యాంత్రికంగా తీసుకుంటూ ఉంటారు. ನನಗೆ ಬರುವಂತ ನಷ್ಟವೇನಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆಚಾರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. అలా తీసుకోకూడదు. ಹಾಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. ఎలా తీసుకోవాలి? ಹೇಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು? మరొకసారి మంచి మాట చూడండి. ಮತ್ತೊಂದು ಸಾರಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ವಚನ. బాప్తిసమునందు అసలు సిసలుగా ఏం జరగాలి? ವಿಶ್ರಾಮದಲ್ಲಿ ಅಸಲಾಗಿ ಏನಾಗಬೇಕು? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ಪೇತ್ರರು ಬರೆದಂತ ಮೊದಲನೇ 3వ అధ్యాయం 21వ వచనము. ಮೊದಲನೇ ಪೇತ್ರರು ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 3ನೇ ಸಂಧಿ 3వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నాడు చూడండి. 21ನೇ ವಾಕ್ಯ. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది. సాదృశ్యవాదంత బాప్తిస్నాన నిమ్మల్ని రక్షిస్తా ಇದೆ. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు. శరీర మాలిన్యವನ್ನು ತೆಗೆದು ಹಾಕುವುದು ಅಲ್ಲ. ఏమంటే శరీర మాలిన్యము, శరీరమును శుభ్రం చేసుకోవటానికి నీటిలో మునగటం లేదు. మనము శరీరವನ್ನು శుభ్ర ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ నీರಲ್ಲಿ మునుగుతా ಇಲ್ಲ. మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి దాంట్లో పాపాన్ని విడిచిపెట్టేటువంటి ఒక ప్రక్రియ జరగాలి. ನಾವು ಇಲ್ಲಿವರೆಗೆ ಮಾತಾಡಿಕೊಂಡ ಮಾತಿನಲ್ಲಿ ಪಾಪವನ್ನು ಬಿಡುವಂತ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಆಗಬೇಕು. అందుకోసం నువ్వు ఆలోచించుకోవాలంటున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. నీలోనికి నువ్వు తొంగి చూసుకోవాలి. ನಿನ್ನೊಳಗೆ ನೀನು ಬಗ್ಗೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. నిజంగా నాకు దేవుని మాటలు అర్థమయ్యాయా? నిజంగా ದೇವರ ಮಾತುಗಳು ಅರ್ಥವಾಗಿದೆ? అవి నాకు నచ్చాయా? నచ్చిదేనా? అవి వాటిని స్వీకరిస్తున్నానా? అವನ್ನು ಸ್ವೀಕರಿಸುತ್ತೇನಾ? ఆ ప్రకారంగా ఉంటానని నేను తీర్మానం చేసుకుంటున్నానా? ఆ ప్రకారವಾಗಿ జీవిస్తేమలాగి తీర్మాన ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಾ? ఆ బలమైన నిర్ణయం నేను తీసుకోగలుగుతున్నానా? ఆ బలವಾದ నిర్ణయం ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಾ? ఆ ప్రకారంగా నేను ఉన్నానా లేదా అని చెప్పి నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ మనస్సాక్షిని నువ్వు అడగాలి. ఆ ప్రకారವಾಗಿ ఇదేవా ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಅಂತರಂಗದೊಳಗೆ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೇಳಬೇಕು. ఆ మాటే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆ ಮಾತಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ನೋಡ್ರಿ. ఏమంటున్నాడు? ಏನಂತ ಇದೆ ಅಂದ್ರೆ శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అని అన్నాడు. నిర్మలవాద మనస్సాక్షి పూర్వదు ప్రత్యుత్తరవాಗಿದೆ. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నీ మనస్సాక్షి నీకు ఏం చెప్పుతున్నదో నువ్వు గమనించాలి. నిన్న మనస్సాక్షి నీకు ఏది చెప్తా ఇదో నీ గమనించಬೇಕು. సాల్ధీరా నువ్వు బాప్తిసం తీసుకున్నావు గాని అని అనొద్దు. మనసాక్షి సాధారణವಾಗಿ దీక్షాంత ತೆಗೆದುಕೊಂಡು ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ మనస్సాక్షి ఏమనొద్దు ಏನನ್ನಬಾರದು. మరి నీకు అసలు అర్థమైందారా అని అనొద్దు నీ మనసాక్షి.
ನಿನಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಇನ್ನೆಂಬುದಾಗಿ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನಬಾರದು. మరి నువ్వు ఆలోచన చేసుకున్నావు మారావారా నువ్వు అసలు అని అనకూడదు మన మనస్సాక్షి. నీ అసలు మార్పాటు బదలావణೆ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಹೇಳಬಾರದು. ఒరే అందరు వెళ్తున్నారా నువ్వు వెళ్తున్నారా? ಎಲ್ಲರೂ ಹೋಗಿರೋದು ನೀವು ಹೋಗಿದ್ದಾನೋ దాని వలన నీకేం ప్రయోజనం లేదురా ಅದರಿಂದ ನೀನು ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲವಲ್ಲ అని నీ మనస్సాక్షి నీతో అన్నదనుకో. ಹಾಗೆ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನಗೆ ಹೇಳಬಾರದು. దయచేసి మీరు బాప్తిసం తీసుకోకండి. ಹಾಗಾದ್ರೆ ದಯಮಾಡಿ ನೀವು ವಿಶ್ರಾಂತಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. అరే నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావు, నువ్వు మారావు, ఆ ప్రకారంగా ఉండటానికి తీర్మానం చేసుకున్నావు, మంచి నిర్ణయం తీసుకున్నావు, వెరీ గుడ్, క్యారీ ఆన్, ప్రొసీడ్ అని అన్నప్పుడు మాత్రమే నీవు బాప్తిసం తీసుకోవటానికి అడుగు వేయి. ನಿಜಕ್ಕೂ ದೇವರ ವಾಕ್ಯವು ಅರ್ಥವಾಗಿದೆ, ದೇವರ ಮಾತುಗಳು ಅರ್ಥವಾಗಿದೆ, ನಿಜಕ್ಕೂ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಹೇಳಿದಾಗ ಮಾತ್ರ ನೀ ಮುಂದೆ ಹೆಜ್ಜೆಡು. ఇలాంటి మనసుతో గనక బాప్తిసం తీసుకుంటే, ಇಂಥ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ದೀಕ್ಷಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾದರೆ, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము, మార్కు సువార్త 16ನೇ సంధి 16ನೇ వాక్య, 16వ అధ్యాయం 16వ వచనము ఏమంటాడు చూడండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇది బహಳ ప్రాముఖ్యವಾದಂತ పదವಾಗಿದೆ. ఏమంటున్నాడు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి దీక్షాన ಮಾಡಿಸಿಕೊಳ್ಳೋನು రక్షణ ಹೊಂದುವನು. నమ్మని వానికి, నమ్మదవనిగే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నమ్మక బాప్తిస్మము తీసుకోనటువంటి వాడికి, నమ్మదే దీక్షాన ಮಾಡಿಸಿಕೊಂಡವನಿಗೆ ఏమొస్తుంది అంటున్నాడు? ఏం బర్తైతే అంత? నమ్మిన వానికి రక్షణ, నమ్మక బాప్తిసం తీసుకోనటువంటి వాడికి భయంకరమైనటువంటి శిక్ష వస్తుంది అని అంటున్నాడు. నమ్మి దీక్షాన ಮಾಡಿಸಿಕೊಂಡವನಿಗೆ రక్షణ, నమ్మదే దీక్షాన ಮಾಡಿಸಿಕೊಂಡವನಿಗೆ భయంకరವಾದಂತ శిక్ష ಬರ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ లోకం ఉన్నదనేది ఎంత నిజమో, ఈ లోక ఇదే ಎಂಬುದಾಗಿ ಎಷ್ಟು ಸತ್ಯವೋ, పరలోకం ఉన్నదనేది అంతే నిజం. పరలోక ఇదే ಎಂಬುದು ಅಷ್ಟೇ ಸತ್ಯವಾಗಿದೆ. ఆకాశంలో భగభగ మండేటువంటి సూర్యుడు ఉన్నాడు అనేటువంటిది ఎంత నిజమో, ಆಕಾಶದಲ್ಲಿ ಭಗಭಗ ಮಂಡುವಂತ ಉರಿಯುವಂತ ಸೂರ್ಯನಿದ್ದವನು ಎಷ್ಟು సత్యమో, సూర్యుని కంటే వేల రేట్ల పరిమాణంలో పెద్దవైనటువంటి అనేక నక్షత్రాలు ఈ లోకములో మండుచున్నవి అనేటువంటిది ఎంత వాస్తవమో, ఆకాశದಲ್ಲಿ నక్షత్రಗಳು ಎಷ್ಟು ಉರಿತಾ ಇವೆ ಎಂಬುದಾಗಿ ಎಷ್ಟು సత్యమో, నరకము ఉన్నది అనేటువంటి, నరకం అనేటువంటిది ఒకటి ఉన్న లోకం ఉన్నది అనేటువంటిది అంతే వాస్తవం. నరక ಎಂಬ ಒಂದು ಲೋಕ ಇದೆ ಎಂಬುದು ಅಷ್ಟೇ ಸತ್ಯವಾಗಿದೆ. ఇన్ని సూర్యులని నక్షత్రాలని మండించుతున్నటువంటి దేవుడు నరకములో మంటను మండించడం అనేటువంటిది ఆయనకు పెద్ద విషయం కాదు. ಇಷ್ಟು ಸೂರ್ಯಗಳನ್ನು ನಕ್ಷತ್ರ ಉರಿಸುವಂತ ದೇವರು నరకದಲ್ಲಿ ಬೆಂಕಿಯನ್ನು ಉರಿಸುವ ದೊಡ್ಡ ವಿಷಯವಲ್ಲ. అంటే మెరుపుతో పిడుగులు పడుతూ అక్కడ ఒక పెద్ద విద్యుత్ శక్తి మంట రూపంలో వస్తుందే, ఆకాశದಿಂದ ಬೆಂಕಿಗಳು ಕೆಳಗೆ ಬೀಳ್ತಾ ಇದ್ದೇವಲ್ಲ, అదొక మనిషి మీద పడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ಆ ಬೆಂಕಿ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಬಿದ್ದರೆ ಹೇಗಿರ್ತದೆ ಪರಿಸ್ಥಿತಿ? ఆ విద్యుత్, ఆ మెరుపుతో వచ్చేటువంటి దాన్ని గనక విద్యుత్తుగా మారిస్తే భారతదేశం యొక్క అవసరాలు 100 సంవత్సరాలు తీరుతాయట. ಆ ಮಿಂಚುಗಳಂತ ಬರುವಂತ ಬೆಂಕಿಯಿಂದ ಈ ಒಂದು ಭೂಮಿ ಮೇಲೆ ಬಿದ್ದರೆ ಭಾರತ ದೇಶದ ಅವಸರಗಳು 100 ವರ್ಷದವರೆಗೆ ಆಗುವಂತ. దానికంటే ఎంతో 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 తీవ్రమైనటువంటిది ఆరని అగ్ని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ಅದಕ್ಕಿಂತ ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾದ తీవ్రವಾದ ಆರದ ಒಂದು ಬೆಂಕಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నమ్మక బాప్తిసం తీసుకోనటువంటి వారిని అలాంటి నరకములో వేస్తాడు. నమ్మదే దీక్షాన ತೆಗೆದುಕೊಳ್ಳುವವರಿಗೆ ಅಂತ ಒಂದು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕ್ತಾನೆ. నమ్మితే ఏం లాభమట? నమ్ముతే ಏನು ಪ್ರಯೋಜನ? నమ్మితే రక్షించబడతావు, పరలోకానికి చేర్చబడతావు, నిత్యము జీవిస్తావు. నమ్మదే రక్షణ ಹೊಂದುತ್ತೀರಿ, పరలోకಕ್ಕೆ ಸೇರಿಸಲ್ಪಡುತ್ತೀರಿ, ನಿತ್ಯ ಜೀವನ ಹೊಂದುತ್ತೀರಿ. బాప్తిసం తీసుకోకపోతే నిత్య నరకానికి వెళ్తావు. దీక్షాన ಮಾಡಿಸಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ నిత్య నరకಕ್ಕೆ ಹೋಗ್ತೀರಿ. ఇప్పుడు ఇవాగ ఈ క్షణములో ఈ క్షణದಲ್ಲಿ మన భారతదేశంలో భారతదేశದಲ್ಲಿ ఎంతమంది మరణిస్తూ ఉంటారు? ಎಷ್ಟು ಜನ ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ? అంటే ఒక రోజుకి ఎన్ని వేల మంది మరణిస్తున్నారు? ಒಂದು ದಿವಸಕ್ಕೆ ಎಷ್ಟು ಜನ ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ? అంటే మనిషి జీవితం ఏ పాటిది? మనుಷ್ಯನ ಜೀವಿತ ಎಷ್ಟಿರೋದು? ఏ క్షణములో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ಯಾವ ಕ್ಷಣದಲ್ಲಿ ಏನಾಗ್ತదో ಯಾರಿಗೆ ಗೊತ್ತು? ఒకవేళ ಒಂದು ವೇಳೆ ఈ రోజు ಈ ಹೊತ್ತು నువ్వు బాప్తిసం తీసుకోకుండా మరణించావే అనుకో, ನೀ ದೀಕ್ಷಾನ ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಮರಣ ಹೊಂದಿದ್ಯಾದರೆ మరుక్షణములో ఎక్కడుంటావు? ಮತ್ತೊಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಎಲ್ಲಿರ್ತೀರಿ? ఆరని అగ్ని అయినటువంటి నరకములో ఉంటావు.
ಆನಂದ ಅಗ್ನಿಗುಂಡವಾದ ನರಕದಲ್ಲಿರುತ್ತಿ. అది అత్యంత భయంకరమైనటువంటిది. ಅದು ಅತ್ಯಂತ ಭಯಂಕರವಾದದ್ದು. దాన్ని నువ్వు తట్టుకోలేవు. ಅದನ್ನು ನೀವು ತಾಳಿಕೊಳ್ಳಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఆర్తనాదాలు చేసినా, ఎన్ని కేకలు వేసినా నిన్ను నీ గురించి జాలి పడేవాడు ఉండడు. ಎಷ್ಟು ಚೀರಿದರು, ಎಷ್ಟು ಕೂರಿದರು, ಎಷ್ಟು ದುಃಖಿಸಿದರು, ನಿನ್ನ ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಾಡೋರು ಯಾರು ಇರುವುದಿಲ್ಲ. తెలిసి తెలిసి అంత భయంకరమైనటువంటి శిక్షలోనికి మనం వెళ్ళకూడదు. ತಿಳಿದು ತಿಳಿದು ಅಂತ ಭయంకರವಾದ ಶಿಕ್ಷಕ್ಕೆ ನಾವು ಒಳಗಾಗಬಾರದು. అయినా ఎందుకు వెళ్ళాలి ఆ నరకంలోనికి? ಆದರೆ ಯಾಕೆ ಹೋಗ್ಬೇಕು ಆ ನರಕದೊಳಗೆ? ఆ కర్మ మనకి ఏం పట్టింది? ಆ ಕರ್ಮ ನಮಗೆ ಏನಿದೆ? ఏమండి, ఎవరి ప్రభావంలో మనం ఎందుకు పడాలి? ಯಾರ ಪ್ರಭಾವದಲ್ಲಿ ನಾವು ಯಾಕೆ ಬಿಡಬೇಕು? నాకంటూ ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది, నేనంటూ ఒక నిర్ణయం తీసుకోగలను, నేనంటూ నా బ్రతుకును మంచి మార్గంలో నడిపించుకోగలను. ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు ఇచ్చాడు. కనుక నాకు అవకాశం ఉన్నప్పుడే నేను మారుతాను, మంచివాడనుగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను, నేను బాప్తిసం తీసుకుంటాను, రక్షణ నా సొంతం చేసుకుంటాను, అలా నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను అని అవకాశం ఉన్నప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ప్రియులారా, అవకాశం ఇద్దాక సరియాದ ಒಂದು ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఆ మాట ఏం చెప్తున్నది బాగా అర్థమవుతుంది కదా మీకు? ఆ వాక్యం ఏంటంటే మీకు ಚೆನ್ನಾಗಿ అర్థమవుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మనటువంటి వాడు శిక్షించబడతాడు. నమ్మి దీక్ష ತೆಗೆದುಕೊಳ್ಳೋ రక్షణ ಹೊಂದುವನು, నమ్మదే ఇరుವವರಿಗೆ దండನೆಗೆ ಒಳಗಾಗುವರು. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళుతూ ఉంటాను. పోతూ పోతూ యాక్సిడెంట్లో చావచ్చు, లేదంటే హార్ట్ అటాక్ లతో చావచ్చు, ఇంకే రకంగానైనా నాకు మరణం రావచ్చు. ఈ ప్రోగ్రామ్ ಮುಖಾಂತರ ನಾನು ಹೈದರಾಬಾದ್ಗೆ ಹೋಗಬೇಕು, ಹೋಗ್ತಾ ಹೋದ ದಾರಿಯಲ್ಲಿ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಮೊದಲೇ యాక్సిడెంట్ ಆಗಬಹುದು, ಏನಾಗಿ మరణ ಹೊಂದಬಹುದು. ఏమంటే నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో అలాంటి బ్రతికే నాకు ఉన్నట్లయితే, ఆల్రెడీ నేను బాప్తిజం పొందుకుని ఉన్నవాడును కాబట్టి నేను పరదైసు అనేటువంటి నెమ్మది పొందు స్థలానికి వెళుతాను, అబ్రహాం ఉన్న చోటికి. ఒకవేళ నేను బాప్తిజం తీసుకోకపోతే, అంటే మీలో కూడా అలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే హార్ట్ అటాక్లు వస్తాయి, ఇంకేదో రోగం వచ్చి మీరు మరణించినట్టయితే, బాప్తిసం తీసుకోకుండా మరణించినట్టయితే ఆ మరుక్షణంలో మీరు ఎక్కడికి వెళ్తారు? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నది? సాధ్యమైనంత త్వరగా నేను బాప్తిసము తీసుకోవాలి. అంటే ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాము. అయితే బాప్తిసం అనేటువంటి దానికి లోకంలో ఉన్నటువంటి డినామినేషన్ల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. కొంతమంది చిలకరింపు బాప్తిసము అని అంటారు, కొంతమంది నొసటి మీద శిలువ గుర్తు వేసి బాప్తిసము అని అంటారు, మరి కొంతమంది శిలువ గుర్తు కలిగినటువంటి జెండా కింద నుండి ఈగించి ఇది బాప్తిసము అని అంటారు, కొంతమంది నీటిలో ముంచి ఇది బాప్తిసము అని చెప్పగలుగుతున్నారు. అంటే అన్ని రైతే అని అంటున్నారు ఎవరికి వారుగా. ఏమంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది. అంటే బాప్తిసాలు ఎన్ని రకాలని చెప్పబడింది బైబిల్లో? ప్రభువు ఒక్కడే, బాప్తిసము ఒక్కటే. అంటే మనం తీసుకునేటువంటి బాప్తిసం ఒక్కటై ఉండాలి. ఏంటిది ఆ ఒక్కటి? అంటే ఏ బాప్తిసము, చిలకరింపు రైటా, ముంచటము రైటా, ఏమంటే జెండా కింద ఉండి ఈగటం రైటా, శిలువ గుర్తు పెట్టడం రైటా? ಯಾವುದು ಕರೆಕ್ಟ್? ತೆರೆ ಮೇಲೆ ನೀರು ಚಿಮ್ಮಿಸಿ ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸೋದು ಕರೆಕ್ಟಾ? ಜೆಂಡದ ಕೆಳಗೆ ನಡೆಸೋದು ಕರೆಕ್ಟಾ? ಇಲ್ಲಂದ್ರೆ ಹಣೆಯ ಮೇಲೆ ಸಿರಿಬೆ ಗುರುತು ಹಾಕೋದು ಕರೆಕ್ಟಾ? ನೀರಿನ ಒಳಗೆ ಮುಳುಗಿಸೋದು ಕರೆಕ್ಟಾ? వాస్తవానికి తెలుసుకోలేనంత పెద్ద ప్రశ్న ఏం కాదు ఇది. నిజము తెలుసుకోవాలంత దొడ్డ ప్రశ్న ఏనిదಲ್ಲ. అసలు బాప్తిసం అంటే ఏంటో ఆ నిర్వచనం ఏదైతే చెప్పుకున్నావో దాంట్లోనే సమాధానం ఉంది. కృష్ణానందరు ఏనో ఏ నిర్వచనం ನಾವು ಹೇಳಿದೆವೋ ಅದರೊಳಗೆ ಉತ್ತರ ಇದೆ. బాప్తిసం అంటేనే పాతి పెట్టబడటం కదా. కృష్ణానందరే హుణన పడవదಲ್ಲ, అది జనముల సమక్షంలో జరగాలి అని అన్నాడు. అది జనల సమక్షంలో ఆగಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు. నీటి మూలముగానంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, నీరు అనేటువంటిది ఒక సాక్ష్యంగా ఉంటుంది. ನೀರಿನ ಮೂಲಕವಾಗಿ ಅಂತ ಹೇಳಿದಾಗ
ನೀರು ಅನ್ನುವಂಥದ್ದು ಸಾಕ್ಷ್ಯವಾಗಿರ್ತದೆ. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాటలను అనుసరించి మనము ముందుకు సాగగలగాలి. పరిశుద్ధాత్మ ಹೇಳಿದಂತ మాటల ಮೂಲಕವಾಗಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ನಡೆಯುವರಾಗಿರಬೇಕು. ఏమండి, ఇది వరకు ఇవ్వబడినటువంటి భక్తులు ఇచ్చినటువంటి బాప్తిస్వాల గురించి కనుక మనం ఆలోచించినట్టయితే, ఇదివరకు భక్తులు కొట్టంత బాప్తిస్మాల ಬಗ್ಗೆ ನಾವು ఆలోచన ಮಾಡಿದಾಗ, అంటే ఒక బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిసం ఇచ్చారు. దిష్నాన కొಡುವಂತ యోహాను ಒಂದು దిష్నాన ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అంటే ఆ పిమ్మట యేసు ప్రభుల వారు బాప్తిస్వాలు ఇచ్చారు. యేసు స్వామియವರು దిష్నాన ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ఆ తర్వాత శిష్యులు కూడా బాప్తిస్వాలు ఇచ్చారు. ఆಮೇಲೆ ಶಿಷ್ಯರು ಕೂಡ దిష్నాన ಮಾಡಿಸಿದ್ದಾರೆ. వారు ఎక్కడ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, ಅವರು ಎಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬ ವಿಷಯವನ್ನು ನೋಡಿದರೆ యోహాను సువార్త యోహాను సువార్ತೆ 3వ అధ్యాయము 23వ వచనము. 23ನೇ వాక్య. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనము. యోహాను సువార్త 23ನೇ వాక్య. ఏమంటున్నాడు అక్కడ? ఏంటంటే సలీము దగ్గర ఉన్నటువంటి ఐనోన్ అన్నటువంటి ఒక ప్రదేశములో నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. అంటే ఆల్రెడీ యేసయ్య అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు, యోహాను గారు కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచున్నాడు. ఎందుకు? నీళ్లు విస్తారముగా ఉన్నవి గనుకనట. యోహాను కూడా దೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿದ್ದಾರೆ, ಹಾಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ಕೂಡ ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲಿ ಅಂದರೆ విస్తారవాదంత నీరిద్దంత స్థಳದಲ್ಲಿ దೀಕ್ಷಾನವನ್ನು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ఏమంటే విస్తారమైన జలములు ఎందుకండి? విస్తారವಾದ జలం ಅಂದ್ರೆ ಏನಂದ್ರೆ, అంటే చిలకరించడానికి విస్తారం అవసరం లేదే. ఎలివేరే చిమ్ముసోదಕ್ಕೆ విస్తార జలం అన్న అంబలు. అంటే సెలవు గుర్తు వేయడానికి విస్తారం అవసరం లేదే. సిరివే హని ಮೇಲೆ సిరివే గుర్తులు ಹಾಕడానికి విస్తార జలం అవసరమిಲ್ಲ. అసలు జెండా కింద ఎగటానికి నీళ్ళతో పని లేదు. జెండా ಕೆಳಗೆ ನಡಿಲಿಕ್ಕೆ ನೀರಿನ ಕೆಲಸನೇ ಇಲ್ಲ. మరి విస్తారం ఎప్పుడు అవసరం? విస్తారವಾದ జలం ಯಾವಾಗ అవసరం? అంటే మునగటానికి కావలసినటువంటి వసతి అక్కడ ఉండాలి అని అంటే నీళ్లు విస్తారంగా ఉండాలి. ముಳುಗುವಂತ వసతిಯಲ್ಲಿ ఇరಬೇಕಾದ್ರೆ నీరు విస్తారವಾಗಿ ఇరಬೇಕು. అలాగే మీకందరికి బాగా తెలిసినటువంటి విషయము అయి ఉంటది అనుకుంటున్నాను. ఏంటి అదంటే, షేబా ఇథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రి, నపుంసకుడు. అతడు యెరూషలేమునకి పండగను ఆచరించడానికి వచ్చాడు. ನೀವು ಎಲ್ಲರಿಗೂ ಇದ್ದಿರುವಂತ ಸಂಗತಿ ಅಂದ್ರೆ, ಶೇಬಾ ದೇಶಕ ಇಥಿಯೋಪಿಯಾ ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬರು ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఆయన పండగను ఆచరించి ಆತನ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸಿ తన రథము మీద ತನ್ನ ರಥದ ಮೇಲೆ తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. తిరిగి తన దేశానికి ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈలోపు పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుకు ఆ విషయాన్ని తెలియజేసి, ఇష్టొಳಗೆ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పికి ఆ విషయವನ್ನು తెలియపరిచి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ నపుంసకుణ్ణి కలుసుకో, నీ అర్జెంట్ ఆగి ಹೋಗಿ ఆ నపుంసకుని కలుసుకో అని అనగానే ఫిలిప్పు వెంటనే పరిగెడతాడు. అంత తక్షణ ఫిలిప్పు సంఘటనకి ಹೋಗಿ, అంటే ఆ నపుంసకుని కలుసుకొని ఆ నపుంసకుని కూడికొండు ఒక మాట అన్నాడు. ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ. అప్పటికి నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే, ಅಲ್ಲಿ నపుంసకుడు ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ಓದ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు చదువుతున్నది నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని అడిగాడు ఫిలిప్పు. ನೀವು ಓದುವಂತದ್ದು ನೀವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಫಿಲಿಪ್ ಕೇಳಿದ್ದಾನೆ. అర్థం చేయించేవాడు లేకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అని అన్నాడు ఆయన. ಅರ್ಥ ಹೇಳೋರಿಗೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಹೇಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. అప్పుడు దాని అవకాశంగా తీసుకుని ఫిలిప్పు సువార్త ఆయనకు బాగా అర్థం చేయించాడు. ಅದು ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಫಿಲಿಪ್ ಸುವಾರ್ತೆಯನ್ನು బహಳ ಚೆನ್ನಾಗಿ ಅದಕ್ಕೆ వివరించాలి. అందులో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎలా తిరిగి లేపబడ్డాడు, తద్మూలంగా మనకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ చెప్పేశాడు అక్కడ. ಅದರೊಳಗೆ యేసుక్రీస్తు ಯಾಕೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಉಣ್ಣಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಈ ವಿಷಯಗಳೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. వీరు వెళుతుండగానే ನೀವು ಹೋಗುತ್ತಿರುವಾಗಲೇ నీళ్లు కనిపించాయి, నీరు కనిపించింది, నీరు కాಣಿಸಿವೆ. అప్పుడు నపుంసకుడు ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడు చూడండి, స్ట్రైట్ పాయింట్ లోకి రండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనము. అపోస్తలుల కృత్యములు 8ನೇ సంధి 36ನೇ వాక్యము. ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు త్రోవలో వెళ్ళుచుండగా నీరున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకము ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు అంటే బోధకుడు, అలాగే నపుంసకుడు అంటే విశ్వాసి, వీళ్ళిద్దరును
నీళ్ళలోనికి దిగిరి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసము ఇచ్చారు. తర్వాత ఎవరి త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే బాప్తిసము అనేటువంటిది ఎలా తీసుకోవాలి అని అంటే నీటిలో మునిగి తీసుకోవాలి. ಅವರಿಬ್ಬರು ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗುತ್ತಿರುವಾಗ ನೀರಿರುವ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ನಿಂತುಕೊಂಡರು. ರಥವನ್ನು ನಿಲ್ಲಿಸಿ ಫಿಲಿಪ್ಪು ಮತ್ತು ನಪುಂಸಕರನ್ನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿದ್ದಾನು. ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದರೆ నీరు ఇరಬೇಕು. నీరున్న స్థలದಲ್ಲಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. నేను ఇందాక చెప్పినటువంటి మాటల్లో ఒక మాట మీకు స్పష్టంగా చెప్పబడింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు అని చెప్పాను కదా. దాని కాన్సిక్వెన్స్ ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఇదివరకు ನಾವು ಹೇಳಿದ ಮಾತು ನಂಬಿ ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವ ರಕ್ಷಣೆ ಹೊಂದುವನು, నమ్మదే ఇರುವನು దండನೆ ಗುರಿಯಾಗುವ ಅಂತ ಹೇಳಿದ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಬಂದಿದೆ ಈ ವಾಕ್ಯಕ್ಕೆ. ఈరోజు ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం ఉంది. ಇವತ್ತು ಫಿಲಿಪ್ಪೈನ್ಸ್ ಎಂಬ ಒಂದು ದೇಶವಿದೆ. బైబిల్లో మనకు ఫిలిప్పు అనే పట్టణం కనబడుతుంది. సత్యవేద నమ్ము ఫిలిప్పు ఎంబ ಒಂದು పట్టణం కాಣುತ್ತದೆ. ఆ పట్టణమునకు సువార్త ప్రకటించడానికి తాను వెళ్ళాడు. ఆ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి అతను ಹೋಗಿದ್ದಾನೆ. అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే ಅಲ್ಲಿ ಆಗಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಏನಂದ್ರೆ అక్కడ ఆయన సరే రకరకాలైన మాటలు చెప్పాడు, దయ్యములను వెలగొట్టాడు, రకరకాల కార్యాలు చేశాడు. ముఖ్యంగా పుతోను అనేటువంటి దయ్యం పడినటువంటి ఒక చిన్నదాన్ని స్వస్థపరిచాడు. ಅಲ್ಲಿ ಬಹಳ ವಿಧವಾದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ ದೆವ್ವಗಳನ್ನು ಓಡಿಸಿ ಪೂಟೋನು ಎಂಬ ಒಂದು ಸಣ್ಣ ಮಗಳ ಒಂದು ದೆವ್ವವನ್ನು ಓಡಿಸಿದ್ದಾನೆ. అంటే వాస్తవానికి ఆమె దయ్యం పట్టి పిచ్చి పిచ్చిగా అరిసేదన్నమాట. నిజಕ್ಕೂ ಅವಳಿಗೆ దెవ్వ ಹಿಡಿದು ఆమె ಹುಚ್ಚುಚ್ಚಾಗಿ మాట్లాడిದ್ದಾಳೆ. ఆ అరుపులను కొంతమంది ఏం చేశారు అనంటే ఈవిడకి దేవుడు దేవత ఆవరించింది, ఆమె పలుకులు పలుకుతుంది, భవిష్యవాణి చెబుతుంది, ఎవరికి ఏం జరగాలో మంచిని గురించి చెబుతుంది అని చెప్పేసి దాన్ని పబ్లిసిటీ చేశారు. ಅಲ್ಲಿ ಅವಳನ್ನು ನೋಡಿದವರು ಹೀಗೆ ದೇವರು ಮಾತಾಡ್ತಾನೆ, ಈಗ ಈ ಭವಿಷ್ಯತ್ತನ್ನು ಹೇಳ್ತಾನೆ, ಈಗ ಯಾರಿಗೆ ಏನಾಗ್ತದೆ ಎಲ್ಲವನ್ನು ಹೇಳ್ತಾರೆ, ಪಬ್ಲಿಸಿಟಿ ಪ್ರಚುರ ಮಾಡಿದ್ದಾರೆ. తద్మూలంగా అనేక సమస్యలు ఉన్నటువంటి జనులు ఆమె ఎదుకు రావటం ప్రారంభించారు. ಅದರ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳು ಅವರು ಪ್ರಚುರ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾಡಿದ್ದಾರೆ. అయితే ఆమె చుట్టూ ఉన్నటువంటి పెద్దలు దాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు. ಅದು ಸುತ್ತಿರುವಂತಹ ಹಿರಿಯರು ಅದನ್ನು ವ್ಯಾಪಾರವಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. అయితే పౌలు గారు ఎప్పుడైతే వెళ్ళగొట్టారో, దయ్యాన్ని వెళ్ళగొట్టారో, ಆ ಪೌಲವರು ಯಾವಾಗ ದೇವರನ್ನು ಓಡಿಸಿದಾರೋ ఆమె సాధారణమైనటువంటి స్త్రీగా ఉండిపోయింది. ಅವಳು ಒಂದು ಸಾಧಾರಣವಾದ ಮಗಳಾಗಿದ್ದಾಳೆ. అప్పుడు వ్యాపారం దెబ్బతిన్నది. ಆಗ ಅವರ ವ್ಯಾಪಾರಗಳ ಅಫೆಕ್ಟ್. అప్పుడు అతన్ని జైల్లో వేశారు. అವಾಗ ఆ పౌలను జైలులోకి ಹಾಕಿದ್ದಾರೆ. అంటే వ్యాపారం దెబ్బతిన్నటువంటి వారు ప్రభుత్వానికి కేసు పెట్టారు. అప్పుడు ప్రభుత్వము అతన్ని అరెస్ట్ చేసి ఆ ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి జైల్లో పెట్టారనమాట. ఈ వ్యాపారವೆಲ್ಲ ಹಾಳಾದವರು, ನಾಶನವಾದವರು, ಲಾಸ್ ಆದವರು ಏನ್ ಮಾಡಿದ್ರ ఈ పౌలవರಿಗೆ ಒಯ್ದು ಫಿಲಿಪ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే పౌలు, శీలాలు ఉన్నారు. అವಾಗ ఎవరిದ್ದಾರೆ ಅಂದ್ರೆ పౌలు ಮತ್ತು శీల ఇద్దరు. అప్పుడు వారు రాత్రి వేళ అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి వేళ ఏం చేశారట అంటే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ గడిపారట. ఆ మధ్యరాత్రిಯಲ್ಲಿ పౌలు శీలలు ఆ సెరెమనీಯಲ್ಲಿ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡುತ್ತಾ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ప్రార్థన ಮಾಡುತ್ತಾ ಸಮಯವನ್ನು ಕಳೆದಿದ್ದಾರೆ. అప్పుడు అందులో ఉన్నట్టు ఖైదీలందరూ వింటున్నారట. ఆ సెరెమనీకి ಎಲ್ಲಾ ఖైదీಗಳು ఈ మాటలను ప్రార్థన ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఉన్నట్టుండి ఆ రాత్రే పెద్ద భూకంపం వచ్చింది. ఇంత ಹಾಗೆ ఆ రాత్రి భూకంపం ಬಂದಿದೆ. జైలు గోడల పునాదులు అదిరిపోయాయి. ఆ సెరెమనీయ పునాదులెಲ್ಲ కదలబట్టివి. ద్వారాలు తెరవబడ్డాయి. ఆ ద్వారాలను తెరవబట్టివి. వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. సర్పణలు కడుదు ಹೋಗಿವೆ. ఈ లోపు జైలర్ గారు ఉలిక్కి పడ్డాడు. ఈ జైలాధికారి ఎలా చిరుదిద్దాని. అంటే గోడలు కూలిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, ద్వారాలు తెరవబడ్డాయి. ఇక ఖైదీలు ఎక్కడ ఉంటారు, అందరూ పారిపోయి ఉంటారని భయపడి నా పై అధికారులకు నేను ఏం సమాధానం చెప్పుకోలేదని చెప్పి తనను తాను చంపుకోవటానికి కత్తి తీసి పొడుచుకోబోయాడు. ఈ గోడగಳೆಲ್ಲ ಕಿತ್ತೋಗಿವೆ, ಕತ್ತಿಗಳೆಲ್ಲ ತೆರಳಲ್ಪಟ್ಟಿವೆ. ಈ ಸೆರೆಮನಿ ಎಲ್ಲ ಹಾಳಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ, ಏನಾಗಿದೋ ಭೂಕಂಪ ಎಂಬುದಾಗಿ ಆ ಸೆರೆಮನಿ ಅಧಿಕಾರಿ తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు పౌలు గారు, జైలర్ గారు మీరు ఆత్మహత్య చేసుకోకండి, మేము ఎవ్వరము పారిపోలేదు, ఇక్కడనే ఉన్నాము అని అన్నాడు. అವಾಗ పౌలವರು, అయ్యనవరే ನಾವು ఎಲ್ಲಿಗೆ ಹೋಗಿಲ್ಲ, ನೀವು దయಮಾಡಿ ನೀವು ఆత్మహత్య ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ ಎಂಬುದಾಗಿ పౌలు ಹೇಳಿದ್ದಾರೆ. ఆశ్చర్యపడినటువంటి ఆయన దీపం తీసుకుని వాళ్ళ యుద్ధకు వస్తాడు. ఆశ్చర్యపడ్డ ఆ సెరెమనీ అధికారి దీపమును తీసుకొని బడికి వెళ్తాడు. అప్పుడు వారిని అడుగుతాడు ఆయన, అವಾಗ ಅವರನ್ನು ಕೇಳ್ತಾನೆ ಅಂತ, అయ్యలారా అయ్యనవరే రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అన్నాడు. రక్షణ పొందుటకు ನಾವು ಏನು ಮಾಡಬೇಕು? ఒక జైలర్ గారు ఏమడుగుతున్నారండి?
ಏನು ಕೇಳಬೇಕು, ಏನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? రక్షణ పొందుటకు నేనేం చేయవలను అని అన్నాడు. రక్షణ పొందుటకు ನಾವು ಏನು ಮಾಡಬೇಕು? ఆ మాట ఎలా అనగలిగాడు? ఆ మాట ಹೇಗೆ అందిದ್ದಾನೆ? రాత్రి వాళ్ళు ఏ ప్రార్థన అయితే చేశారో, ఏ పాటలు అయితే పాడాడో, ఆ పాటల్లో నుండి ఏ సువార్త అయితే ప్రకటించబడిందో ఆ సువార్తను విన్నటువంటి ఆయనకి రక్షణ పరమార్థము తెలిసింది కనుక ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ಅವರು ಯಾವ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೋ, ಯಾವ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೋ, ಯಾವ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೋ ಆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿದ ಜೈಲು ಅಧಿಕಾರಿ ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ಆತನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದರ ಒಂದು ಅರ್ಥವನ್ನು ಆತನು ತಿಳಿದುಕೊಂಡು ಈ ಮಾತನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు పౌలు గారు వెంటనే ఏమంటారంటే, ಅವಾಗ ಪೌಲವರು ಏನಂತಾರಂದ್ರೆ, మీరు యేసును విశ్వసించండి అని అంటాడు. ನೀವು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ವಿಶ್ವಾಸಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. ఆ రకంగా వాళ్ళందరికీ అనగా కుటుంబ సభ్యులందరికీ పౌలు గారు సువార్త ప్రకటిస్తారు. ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಕುಟುಂಬದ ಎಲ್ಲರಿಗೂ ಪೌಲವರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ. ఇదంతా రాత్రే జరుగుతున్నదండి. ಇದೆಲ್ಲ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಆಗ್ತಾ ಇದೆ. ಬೇರೆ జైల్లో వేశారు, ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ, మధ్యరాత్రి వేళ ప్రార్థించారు, పాట పాడారు. ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿದ್ದಾರೆ. ఆ రాత్రి భూకంపం వచ్చి అది కొలాప్స్ అయిపోయింది. ಆ ರಾತ್ರಿ ಭೂಕಂಪ ಎಲ್ಲ ಹಾಳಾಗಿದೆ. జైలర్ గారు భయపడ్డారు. ఆ సెరెమనీ అధికారి భయపడ్డారు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అతడు ఆ పౌలుని అడగటం జరిగింది. ఆ రాత్రిಯಲ್ಲಿ అయ్యనవరి రక్షణ పొందಬೇಕಾದವರು ಏನು ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೇಳೋದು ಕೂಡ ಆಗಿದೆ. నువ్వు నిజంగా రక్షణ పొందాలనుకుంటే యేసయ్యను విశ్వసించు అని అతడు చెప్పాడు. ನೀ ನಿಜವಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾದರೆ ನೀವು ಯೇಸುವನ್ನು ವಿಶ್ವಾಸಿಸಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. అదే రాత్రి తనకి తన కుటుంబ సభ్యులందరికీ కూడా సువార్త ప్రకటించడం జరిగింది. అదే రాత్రి తనకు తన కుటుంబం అందరికీ సువార్త ప్రకటించబడింది. అదే రాత్రి ఏం జరిగింది అంటే ఆ వచనం స్ట్రైట్ అవుతుంది. అదే రాత్రి ఏమైంది ఆ వచనం మనం తెలుసుకోవాలి. అంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 16వ సంధి 33వ వచనము 33వ వాక్యం ఏమంటున్నాడు? రాత్రి ఆ గడియలోనే, నోట్ దిస్ పాయింట్, రాత్రి అదే గడి అదే సమయದಲ್ಲಿ, రాత్రి ఆ గడియలోనే అదే సమయದಲ್ಲಿ అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే, ఇమ్మీడియట్లీ, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. అతను అతని మನೆಯವರು ಎಲ್ಲರೂ అదే ఘಳಿಗೆಯಲ್ಲಿ దీక్షాన ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళ జాగ్రత్తగా ఆలోచన ಮಾಡಿ. జైలర్ గారికి సువార్త ఎప్పుడు తెలిసింది? సెరెమనీ అధికారికి సువార్త ಯಾವಾಗ ಗೊತ್ತಾಗಿದೆ? రక్షణ పొందాలని ఎప్పుడు అడిగాడు? రక్షణ ಹೊಂದಬೇಕೆಂದು ಯಾವಾಗ ಕೇಳಿದ್ದಾನೆ? ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? ಯಾವಾಗ దీక్షాన తీసుకున్నాడు? అంటే రాత్రే విన్నాడు, రాత్రే ఆలోచించుకున్నాడు, రాత్రే నిర్ణయం తీసుకున్నాడు, ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నాడు. రాత్రి ಕೇಳಿದ್ದಾನೆ, ರಾತ್ರಿ ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ, ರಾತ್ರಿ ನಿರ್ಣಯ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ, అదే రాత్రిಯಲ್ಲಿ దీక్షానವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఎందుకు అంత అర్జెంట్ గా తీసుకోవాల్సి వచ్చింది? ಯಾಕೆ ಅಷ್ಟು ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ? ఏమో తెల్లారేసరికి ఏం జరుగుతుందో తెలియదు. ಏನೋ ಬೆಳಗಾಗುವವರೆಗೆ ಏನಾಗ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. అంటే సూర్యుడు ఉదయించే లోపే మరణిస్తే, సూర్య ఉదయವಾಗುವ ಒಳಗಾಗಿ ನಾವು ಮರಣ ಹೊಂದಿದೆಯಾದರೆ నేను నరకానికి వెళ్ళిపోతాను. ನಾನು నరకಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ. అబ్బో నేను ఆ నరకానికి వెళ్ళకూడదంటే ఆ నరకಕ್ಕೆ ನಾನು ಹೋಗಬಾರದಂದ್ರೆ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ಎಷ್ಟು ಬೇಗ ಆದರೆ ಅಷ್ಟು ಬೇಗ నేను బాప్తిసం తీసుకొని ఉండటం మంచిది అని అనుకున్నాడు. దీక్షాన ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಒಳ್ಳೆಯದು ಎಂಬುದಾಗಿ. దీన్ని బట్టి మీరు కూడా ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ಇದರಿಂದ ನಿಮಗೆ ಏನು ಆಲೋಚನೆ? ఎప్పుడైతే సత్యవాక్యము సువార్త మీకు తెలుస్తుందో, ಯಾವಾಗಾದರೂ ಸತ್ಯವಾಕ್ಯ ಸುವಾರ್ತೆ ನಿಮಗೆ ತಿಳಿತಾ ಇದ್ದೇನೋ, బాప్తిసం యొక్క ప్రాముఖ్యత, అవసరత ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, దీక్షానದ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಅವಸರತೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದ್ದೇನೋ, తెలిసిన మరుక్షణమే బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడి తీసుకుంటే మంచిది. ತಿಳಿದ ತಕ್ಷಣವೇ ನೀವು దీక్షాన ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಬಹಳ ಒಳ್ಳೆಯದು. ఇప్పుడు ఇథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడు తీసుకున్నాడు? చెప్పండి. ఇథియోపియా దేశದ ఆర్థిక శాఖ మంత్రి ಯಾವಾಗ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ దీక్షಾನ? మార్గంలోనే సువార్త తెలిసింది, మార్గంలోనే బాప్తిసం తీసుకున్నాడు ఆయన. మార్గ మధ్యలో సువార్త ప్రకటించబడ్డదే, మార్గ మధ్యలో దీక్షాన తెగుకొనిದ್ದಾನೆ. ఏమండి ఇప్పుడు జైలర్ గారికి రాత్రే సువార్త తెలిసింది, రాత్రే బాప్తిసం తీసుకున్నాడు ఆయన. ఆ సెరెమనీಯವರಿಗೆ రాత్రి సువార్త ప్రకటించబడ్డదే, రాత్రి దీక్షాన తెగుకొనిದ್ದಾನೆ. మరి మనకెందుకు నెలలు పడుతున్నది? నమియాకి తింగళಗಳು ವರ್ಷಗಳು, కొందరికి సంవత్సరాలు పడతాయి. నమియాకి ವರ್ಷಗಳು ಆಗ್ತಾ ಇದೆ. అసలు బాప్తిసం తీసుకోవాలనే తీర్మానమే చేసుకోరు. దీక్షాన తెగుಕೊಳ್ಳುವ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳಲೇವಲ್ಲ. కొంతమంది భయం ఏంటంటే, ಕೆಲವರ ಒಂದು ಭಯ ಏನಂದ್ರೆ, అమ్మో బాప్తిసం తీసుకుంటే ఏ తప్పులు చేయొద్దట, అబద్ధాలు ఆడొద్దట, తాగొద్దట, ఇవి తాగొద్దట అని చెప్పేసి ఆ ఆశల కోసము బాప్తిస్వాలను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ಕೆಲವು ಜನರು ಏನ್ ಮಾಡ್ತಾರಂದ್ರೆ, దీక్షಾನ ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ ಬೀಡಿ ಬಿಡಬಾರ್ದು, ಸರಿ ಕುಡಿಬಾರ್ದು, ಸುಳ್ಳು ಆಡಬಾರ್ದು, ಇದು ಮಾಡಬಾರ್ದು, ಅದು ಮಾಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಆ ಆಶೆಗಳು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅವ್ರು ಹಂಗೆ ಇರ್ತಾರೆ.
ఈ రోజు ఒక సిగరెట్ కోసం ఆలోచించుకున్నావు, ఒక మద్యం కోసం ఆలోచించుకున్నావు, ఇంకేదో స్వార్థం కోసం ఆలోచించుకున్నావు. ఆ అల్ప సంతోషం కోసం నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నిత్య నరక శిక్షలోనికి వెళుతున్నావు. ಇವತ್ತು ನೀವು ಸ್ವಲ್ಪ ಸುಖ ಭೋಗಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ಬೀಡಿಗೋಸ್ಕರವಾಗಿ, ಸಿಗರೇಟ್ಗೋಸ್ಕರವಾಗಿ, ಮತ್ತದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನೀವು ಸ್ವಲ್ಪ ಸಂತೋಷಕ್ಕೋಸ್ಕರವಾಗಿ నిత్య జీవనವನ್ನು ನೀವು ಬಿಡ್ತಾ ಇದ್ದೀರಿ. అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వ్యాపారం ಮಾಡುವವರು అంటే వాళ్ళు కొంతమంది వ్యాపారం విజయవంతం అవ్వాలంటే అన్ని అబద్ధాలు ఆడాలి. వ్యాపారం అద్భుతವಾಗಿ నడిపేకాದ್ರೆ ಸುಳ್ಳು ಆಡಬೇಕು. అయింది కాదని అయిందని జిమ్మికులు చేయాలి, మ్యాజిక్లు చేయాలడా. మరి నేను ఇప్పుడు బాగా సంపాదించుకోవాలంటే అబద్ధాలు ఆడాలి కదా. గనక బాప్తిసం అనేది కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేద్దాం. వ్యాపారం చేసి ఒంటిలో ఉన్న శక్తి అంతా అయిపోయిన తర్వాత ముసలివాడని అయిపోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు కొంతమంది. అంటే ఈ లోపే ఏమన్నా జరిగితే అంటే ఆ ఆలోచన ఇథియోపదేశపు ఆర్థిక శాఖ మంత్రికి ఉన్నది. ఒక జైలర్ గారికి ఉన్నది. మరి నీకు నాకు ఎందుకు ఉండకూడదు? సువార్త మీకు ఎప్పుడైతే తెలిసిందో, నిత్య రక్షణ గురించి, శిక్షణ గురించి మీకు ఎప్పుడు తెలిసిందో, అంటే బాప్తిసం తీసుకుంటే ప్రయోజనం ఏంటో, తీసుకోకపోతే కలిగేటువంటి ప్రమాదం ఏంటో ఎప్పుడైతే నీకు తెలిసిందో, ఆ మరుక్షణమే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను నా వయసులో నాకు సువార్త తెలిసిన రోజుల్లో ప్రశ్నల మీద ప్రశ్నలు బోధకులని అడిగాను నేను. యేసయ్య 12వ ఏట బోధకులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టుగా ప్రశ్నించి రాత్రి 8:30 అయింది. ప్రశ్న కేళి రాత్రి 8:30 ఆಗಿದೆ. ఆ 8:30 గంటలకి నేను నిర్ణయం తీసుకున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని అన్నాను. ఆ 8:30 గంటకి ನಾನು నిర్ణయం ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ, నాకు దక్షిణ ಕೊಡಿಸಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಂಡಿದ್ದೇನೆ. అది ఇలాంటి ఒక మారుమూల గ్రామం. అది ఇంత ಒಂದು ಸಣ್ಣ ಗ್ರಾಮವಾಗಿದೆ. అక్కడ ఈ చెరువులు చాలా అధ్వానంగా ఉంటాయి. ಅಲ್ಲಿ ಒಂದು ಕೆರೆಗಳು ಬಹಳ ಕೆಟ್ಟದಾಗಿರ್ತವೆ. ఆ కట్ట సరిగా ఉండదు, ఆ కట్టి సరియాగిరಲ್ಲ. రకరకాల పిచ్చి మొక్కలు ఉంటాయి, ಅದರೊಳಗೆ ಬಹಳ ಹುಚ್ಚು ಗಿಡಗಳು ಇರ್ತವೆ. దిగడానికి కన్వీనియంట్ గా ఉండదు. ఆ ಹೋಗಲಕ್ಕ ಬರಲಕ್ಕ ಸರಿಯಾಗಿ ಸ್ಥಳ ಇರಲ್ಲ. కప్పల బకబకలు, ఆ కప్పిಗಳು బహಳ ఇರ್ತವೆ. కొన్ని పురుగుల ఒక రకమైనటువంటి శబ్దం, ಒಂದು ವಿಧವಾದ ಹುಳುಗಳ ಒಂದು ಶಬ್ದವಿರುತ್ತದೆ, భయంకరంగా ఉంది, భయంకరವಾಗಿದೆ. అయినా సరే ఆದರೂ సహ నాకు బాప్తిసం ఇవ్వండి అని అన్నాను. ನನಗೆ దీక్షను ಮಾಡಿಸಿ రాత్రి 9 గంటలకు నేను బాప్తిసం తీసుకున్నాను. రాత్రి 9 గంటలకు నా దీక్ష ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದೆ. ఎందుకో తెలుసా? యాకే ಗೊತ್ತಾ? భయం. ఏం భయం? ಏನು ಭಯ? ఈ తెల్లారే లోపు నేను మరణిస్తే, ఈ ಬೆಳಗಾಗದೊಳಗೆ నా మరణ ಹೊಂದಿದ್ಯಾದರೆ, అమ్మ బాబోయ్ నేను నరకానికి వెళ్ళిపోతాను. అబ్బో నా మరణಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. వద్దు నాకు నరకం, ఆ నరకం అనేది ಬೇಡ ఎంబుదాಗಿ. ఆ నరకాన్ని తప్పించుకునే అవకాశం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఆ నరకం తప్పించుకునే అవకాశం నా కయ్యలింది. వెంటనే నాకు బాప్తిసం కావాలి అని అన్నాను. నాకు తక్షణమే దీక్షను ಬೇಕು. వెంటనే బాప్తిసం తీసుకున్నాను. తక్షణమే దీక్షను తీసుకున్నాను. రక్షణ అనేటువంటి వాగ్దానాన్ని, నిత్య జీవము అనేటువంటి వాగ్దానాన్ని నా సొంతం చేసుకున్నాను. రక్షణ ಎಂಬ ಒಂದು వాగ్దానವನ್ನು, నిత్య జీవన ಎಂಬ ಒಂದು వాగ్దానವನ್ನು స్వంత ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆ. ఆ వాగ్దానాన్ని కాపాడుకోవటం కోసం అహర్నిశలు నిత్యము శ్రమిస్తూనే ఉన్నాను. ఆ వాగ్దానವನ್ನು కాపాడడానికి ప్రతినిత్య శ్రమ పడుతూనే ఇದ್ದೀನಿ. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ಅದಕ್ಕೆ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోలేదో, ಎಷ್ಟು ಜನರನ್ನ ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲವೋ, అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. అవకాశం ಇದ್ದಾಗ ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. మించిపోయిన ఈ మంచి సమయం మరలా రాదు. దాటి ಹೋದಂತ ఈ సమయం ಮತ್ತೆ తిరిగి బరದಿಲ್ಲ. దేవుడు కొందరికి అవకాశాలు ఇస్తాడు, దేవుడు ಕೆಲವರಿಗೆ అవకాశವನ್ನು ಕೊಡ್ತಾನೆ. అవి ఉపయోగించుకుంటే మా సరే, ಅದು ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಬಹಳ ಒಳ್ಳೆಯದು, లేదంటే భయంకరంగా ఉంటుంది. ಇಲ್ಲ ಹೋದ್ರೆ ಭయంಕರವಾಗಿರುತ್ತದೆ. ఏమంటే జీవం గల దేవుని చేతుల్లో పడటం భయంకరం. జీవస్వరూపమైన దేవర కైಯಲ್ಲಿ సిక్కిపోవడం బహಳ భయంకరವಾಗಿದೆ. మీరందరూ మంచి ఆలోచన చేసి మంచి తీర్మానం తీసుకుని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ನೀವೆಲ್ಲರೂ ಒಳ್ಳೆ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಒಳ್ಳೆ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೀರಾಗಿ ನಾನು ఆలోచన ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. చివరగా ఒక మాట, కొనేదాగి ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತೇನೆ. ఏంటి ఆ మాట అంటే, ಏನು ಆ ಮಾತು ಅಂದ್ರೆ, బాప్తిస్మము ఎవరి పేరట తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతూ ఉంటుంది.
ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಯಾರ ಹೆಸರು ಮೇಲೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಪ್ರಶ್ನ ಕೆಲವರಿಗೆ ಅದು ಒಳಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. దానికి నా సమాధానం మీ సమాధానం వద్దు, దేవుని సమాధానం యేసయ్య సమాధానం మనకు కావాలి. ಅದಕ್ಕೆ ನನ್ನ ಉತ್ತರ ಏನು ಉತ್ತರ ಕಾಣದು, ದೇವರು ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳೋಣ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28ನೇ సంధి 20వ వచనం. 20ನೇ 19 నుండి చదవండి. 19 నుండి చదవండి. 19 20 ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28ನೇ సంధి 19ನೇ వాక్యం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరైనా వాక్యాన్ని పరిశోధించేటువంటి మనసున్నటువంటి వారికి ఎందుకైనా మంచిది, ఇది ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను. ಯಾರಿಗಾದರೂ ವಾಕ್ಯವನ್ನು ಪರಿಶೋಧನೆ ಮಾಡುವವರಿಗೆ ಮಾತ್ರ ಈ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಎಷ್ಟು ಕಾಲ ಒಳ್ಳೆಯದು ನಿಮಗೆ ಉಪಯೋಗ ಆಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರು ಮೇಲೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆದಿದೆ. అసలు తండ్రి అంటే ఏంటంటే ఇక్కడ యెహోవా. ತಂದೆ ಅಂದ್ರೆ ಏನ್ರಿ? ಯೆಹೋವಾ. అసలు యెహోవా అంటే ఏంటంటే ఉన్నవాడు. ಯೆಹೋವಾ ಅಂದ್ರೆ ఇద్దవను. అంటే ఆ యెహోవా నామములో, అతని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో, అలాగే పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిస్మము తీసుకోవాలి. యెహోవా నామದಲ್ಲಿ, ಆತನ ಮಗನಾಗಿರುವ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ, ಹಾಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ನಾಮದಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. యెహోవా పేరట ఎందుకు తీసుకోవాలి? యెహోవా ಹೆಸರು ಮೇಲೆ ಯಾಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು? సమస్తమునకు మూలము ఆయన కాబట్టి. సమస్తಕ್ಕೆ మూలాధారము ఆతనే ఎంబుదాಗಿ. యేసయ్య నామములో ఎందుకు తీసుకోవాలి? యేసు స్వామి నామದಲ್ಲಿ ಯಾಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು? సమస్తము ఆయన ద్వారానే జరుగుతున్నది కాబట్టి. సమస్తము ఆతనిಂದ జరిగించబడతా ಇದೆ. ಅದಕ್ಕಾಗಿ పరిశుద్ధాత్మ నామములో ఎందుకు తీసుకోవాలి? పరిశుద్ధాత్మದಲ್ಲಿ ಯಾಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು? జ్ఞానములో, వాక్యములో నడిపిస్తూ మనల్ని బలపరిచి ప్రోత్సహించి నడిపిస్తున్నటువంటి వాడు ఆయనే కాబట్టి. జ్ఞానದಲ್ಲಿ వాక్యದಲ್ಲಿ నಮ್ಮನ್ನು బలపరిచి ప్రోత్సహిస్తా నడిಸುವಂತದ್ದು ఆతనే ಆಗಿದ್ದಾನೆ. ಅದಕ್ಕಾಗಿ అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, స్పష్టంగా ఇది గమనించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము తీసుకోవాలి. ಅದಕ್ಕೆ ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అయితే కొంచెం వ్యాకరణం మీద పట్టు ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్న వస్తుంది. ಆದರೆ ವ್ಯಾಕರಣದ ಮೇಲೆ ಪಟ್ಟು ಇದ್ದವರಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತದೆ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు పేరట బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಇವರು ಮೂಗರ ಹೆಸರಿನ ಮೇಲೆ ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕಂದಾಗ అక్కడ నామములలో అని ఉండాలి, కానీ నామములో అని ఉన్నది కదా అని ప్రశ్నిస్తారు. ಅಲ್ಲಿ ನಾಮದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿರ್ಬೇಕು, ಅದೇ ನಾಮದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿದೆ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬರ್ತದೆ. అది నిజం కూడా, ಅದು ಸತ್ಯ ಕೂಡ. అలా అడిగిన వాళ్ళే ఆలోచిస్తున్నారని దాని అర్థం. అది ಹಂಗ ಕೇಳಿದವರೇ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಅರ್ಥ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే విషయం ఏంటంటే, ఇది గనక ఎవరికైనా ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నట్టయితే, ಇದು ಯಾರಿಗಾದ್ರೂ ಒಂದು ಪ್ರಶ್ನವಾಗಿದ್ರೆ, ಆದರೆ మీకు ఓపిక ఉంటే ನಿಮಗೆ ತಾಳ್ಮೆ ಇದ್ದರೆ, నామములలో నామము అనేటువంటి దానికి ఒక పాఠం చెప్తాను. నామದಲ್ಲಿ నామ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರಿಗೆ ಒಂದು ಪಾಠವನ್ನು ಹೇಳ್ತಾರೆ. అది కూడా ఇలాంటి ఇలా భాషాంతరము చేసేటువంటి వ్యక్తిని పెట్టుకోవాలంటే గంటన్నర అవుతుంది. ಅದು ಕೂಡ ಇಂಥ ಒಂದು ಭಾಷಾಂತರ ಮಾಡುವಂತ మనిషిని ఇట్టుకొని ಹೇಳಬೇಕಾದ್ರೆ ಬಹಳ ಸಮಯ ಆಗ್ತದೆ. దాని గురించి ప్రశ్న ఉన్నటువంటి వాళ్ళు నన్ను తర్వాత అడగొచ్చు. ಅದರ ಬಗ್ಗೆ ಪ್ರಶ್ನೆ ಇದ್ದವರು ಆಮೇಲೆ ನನಗೆ ಭೇಟಿ ಆಗಲಿ. అయితే ఇక్కడ నామం ముగ్గురు పేరు చెప్పి నామము అనేటువంటి ఏకవచనం పలికినటువంటి దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటో సింపుల్ గా 2 మాటల్లో చెప్తాను, అంతే, వివరణలోనికి వెళ్ళను. ಆದರೆ ಇಲ್ಲಿ 3 ಹೆಸರಿರುವಂತ ಒಂದು ನಾಮದಲ್ಲಿರುವಂತ ಒಂದು సింపుల్ ಆಗಿ ಒಂದು ನಿರ್ವಚನ ಹೇಳ್ತೇನೆ. ఓకే, ఇక్కడ దేవుడు సత్యవంతుడు అని అంటే మీరు ఒప్పుకుంటారా? దేవుడు సత్యవంతుడు ఎంబుదాಗಿ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೀರಿ? యేసయ్య సత్యవంతుడు అని అంటే ఒప్పుకుంటారా? యేసు స్వామి సత్యవంతుడు ఎంబుదాಗಿ ಹೇಳಿದ್ರೆ ನೀವು ఏమంటే ఒప్పుಕೊಳ್ಳుತ್ತೀರಿ? పరిశుద్ధాత్ముడు మనకు సత్యమే నేర్పిస్తున్నాడు అని అంటే మీరు ఒప్పుకుంటారా? పరిశుద్ధాత్మనికి సత్యವನ್ನು కలుస్తా ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಕಲ್ತ್ಕೊಳ್ಳ. అంటే దేవుడు సత్యవంతుడు, యేసయ్య సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు.
దేవుడు సత్యవంతను, యేసయ్య సత్యవంతను, పరిశుద్ధాత్మను సత్యవంతను. సత్యవంతుడా అని అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు దేవుని అంటున్నావా, యేసయ్యని అంటున్నావా, పరిశుద్ధాత్మని అంటున్నావా? సత్యవంతనే ಎಂಬುದಾಗಿ ಅಂತ ಇದೆ. ಅಂದ್ರೆ దేవుడికి ಅಂತ ಇದೆ, యేసునికి ಅಂತ ಇದೆ, పరిశుద్ధ ఆత్మకి ಹೇಳ್ತಾ ಇದೆ. అంటే వారికి ఆయా సందర్భాలలో వారి గుణాలను బట్టి నామకరణం చేయటం అనేది జరిగింది. ಅವರಿಗೆ ಆಯಾ సందర్భాలలో ಅವರ గుణಗಳ ಮೂಲಕವಾಗಿ నామకరణ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అంటే అదే ఇప్పుడు యెహోవా అనేటువంటి దానికి కూడా ఉన్నవాడు అని అర్థం. ಆದರೆ ಯೆಹೋವಾ ಎಂಬ ಮಾತಿಗೆ ಅರ್ಥ ಅಂದ್ರೆ ಇದ್ದವನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అనగా జనన మరణం లేనటువంటి వాడు, ఆది అంతములు లేనటువంటి వాడు. ఆ క్యారెక్టర్ ను బట్టి యెహోవా అని పెట్టడం జరిగింది. ಅಂದ್ರೆ ಜನ್ಮ ಮರಣ ಇಲ್ಲದಂತವನು ಮತ್ತು ఉన్నతವಾದವನು ಎಂಬುದಾಗಿ ಆ ಪ್ರವರ್ತನ ಮೂಲಕವಾಗಿ ಆತನಿಗೆ ಯೆಹೋವಾ ಎಂಬ ಹೆಸರು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అలాగే సత్యవంతుడు. ಹಾಗೆ ಸತ್ಯವಂತನು. అంటే దేవుడు రక్షకుడా కాదా? దేవుడు రక్షకుడా అల్ల. యేసయ్య రక్షకుడా కాదా? యేసయ్య రక్షకుడా అల్ల. పరిశుద్ధాత్ముడు రక్షకుడా కాదా? పరిశుద్ధాత్ముడు రక్షకుడా అల్ల. మరి ఇప్పుడు రక్షకుడు అంటే ఎవరు? ಮತ್ತೆ రక్షకుడు ಅಂದ್ರೆ ಯಾರು? ముగ్గురికి వర్తిస్తుంది అది. ಮೂವರಿಗೆ ಅದು ಬರ್ತದೆ. సత్యవంతుడు అనేటువంటి మాట కూడా ముగ్గురికి వర్తిస్తుంది. సత్యవంతుడు అనే మాట కూడా మూవరికి బರ್ತದೆ. అలా గుణనామము అనేది ఒకటి ఉంటుంది. గుణనామ ఎన్ನುವಂತದ್ದು ಒಂದಿರ್ತದೆ. ఆ గుణమును బట్టి ముగ్గురికి ఒకే పేరు ఉన్నది. ఆ గుణల ಮೂಲಕವಾಗಿ ಮೂವರಿಗೆ ಒಂದೇ ಹೆಸರಿದೆ. కాబట్టి ముగ్గురిని ప్రస్తావించి నామము అని అన్నాడు. మూవరನ್ನು ప్రస్తావిಸಿ ಅದಕ್ಕೆ నామము అని ಹೇಳಿದ್ದಾರೆ. అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మనం బాప్తిసం తీసుకోవాలి. ತಂದೆ, ಮಗನ, ಕುಮಾರನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ದೀಕ್ಷಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఇలాంటి క్లారిటీతో ಇಂಥ ಒಂದು ಕ್ಲಾರಿಟಿಯಿಂದ ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో ಯಾರಾದರೂ ದೀಕ್ಷಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾರೋ వాళ్ళు క్రీస్తును ధరించుకొని ಅವರು ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡು క్రైస్తవులవుతారు. ಕ್ರೈಸ್ತರಾಗುತ್ತಾರೆ. ఎంతమంది ఈ జ్ఞానము నెరిగి బాప్తిసం తీసుకుని క్రైస్తవులు అవుతారో మరి ఈ మాటల అనంతరం కూడా మీరు బాగా ఆలోచించుకోండి, చక్కగా ఆలోచించుకోండి. ఇంకా సంశయాలు ఏమైనా ఉంటే అడగండి, మంచి తీర్మానం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. మెట్టుకు మీరందరూ బాప్తిసం తీసుకోగలగాలి, మంచి మారు మనసుతో బాప్తిసం తీసుకోగలగాలి. మీరందరూ రక్షణ పొందుకోవాలి, నిత్య జీవములోనికి ప్రవేశించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ಎಷ್ಟು ಜನ ಆದರೆ ಈ ಮಾತುಗಳಿಗೆ ಅದ್ಭುತವಾಗಿ ನೀವು ಕೇಳಿದ್ದೀರೋ, ಒಂದು ಒಳ್ಳೆಯ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡು ದೀಕ್ಷಾನ ಓದಿಕೊಳ್ಳಿ, ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿಕೊಳ್ಳಿ. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. God bless you. Thank you very much.